Yeah, sorry. Yeah, so good morning, everyone. Sorry, guys, just a minute. Yeah, so good morning, everyone. ఎలా ఉన్నారు అందరూ? Hope you guys are doing well. సో ఒకసారి నా ఆడియో వీడియో అంతా క్లియర్ ఉందా కన్ఫర్మ్ చేయండి. ఎస్ నాన్న. గుడ్ మార్నింగ్. సో నౌ ఇట్ ఈస్ ఫైన్, ఐ గెస్. Yeah, so good morning, everyone. Is my audio and video everything clear? ఒకసారి just a minute, guys, just a minute. Sure. సో సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా ఒకసారి నా ఆడియో వీడియో అంతా క్లియర్ ఉందా కన్ఫర్మ్ చేయండి. విల్ స్టార్ట్ ద సెషన్. ఆల్ క్లియరా? ఎస్ సారీ. సో నాకే కొంచెం స్క్రీను డిస్టర్బెన్స్ వచ్చి ఒక 1 minute 2 minutes లేట్ అయిపోయింది. సో చల్, సో విల్ స్టార్ట్ ద సెషన్. సో ఇక ఆల్రెడీ మనం ఎస్టర్డే సెషన్లో మనం 4 marks కంప్లీట్ చేసాం, అండ్ దానికంటే ముందు ఫ్రైడే రోజు 2 marks కంప్లీట్ చేసాం. సో ఇప్పటి వరకు మనం 2 sectionsని ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఏంటేంటి వినవి? సో ఒకటి సెక్షన్ 2. సో సెక్షన్ 2లో మనకి 8 into 2 16 marks కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ 3లో 8 into 4 సెక్షన్ 3 8 into 4 32 marks కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటి వరకు 48 marks మనం కవర్ చేసాం. సో ఏవైతే మనం డిస్కస్ చేసామో మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ 1 ఈరోజు ఇప్పుడు సెక్షన్ 1 కంప్లీట్ చేసేద్దాం. టక్క ఫాస్ట్గా 1 mark క్వశ్చన్స్ అన్నీ కూడా. సో 12 into 1, సో 12 marks వీటిని మనం ఇప్పుడు కవర్ చేద్దాం. ఓకేనా నాన్న? రైట్. సో ఇక స్టార్ట్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ నుంచి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ 1 mark క్వశ్చన్లో కొంచెం ఒక 1 or 2 క్వశ్చన్స్ ట్రిక్కీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు 2 marks and 4 marks మనం ఏవైతే డిస్కస్ చేసామో కంప్లీట్గా అవే వస్తాయి. బట్ ఈ 1 mark క్వశ్చన్స్లో 12 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 10 మనం చెప్పినవే వస్తాయి. బట్ ఒక 1 or 2 క్వశ్చన్స్ ఏదో ఒకటి ట్రిక్కీగా అడుగుతారు. సో దాన్ని మీరు కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి. ఓకేనా? రైట్. సో గుడ్ మార్నింగ్ నాన్న ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. చలో, సో ఇప్పుడు చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందా? సో ఎవ్రీ ఇంటీజర్ గ్రేటర్ దాన్ 1 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ ఆర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రైమ్. సో లేదంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ సో కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సో అట్లా రాసినా పర్లేదు. సో ఇన్ అదర్ వర్డ్స్, ఆల్ ద న్యాచురల్ నెంబర్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అన్ని న్యాచురల్ నెంబర్స్ని సో ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ గా రిప్రజెంట్ చేయవచ్చు. సో అది మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ఫస్ట్ వన్ ఇది. రైట్. సో డైరెక్ట్ క్వశ్చన్. సో ఇది చూడండి, HCF ఆఫ్ 20,35 ఈజ్ ఈక్వల్స్ టు 5 అండ్ LCM. సో మీకు ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ద 2 నెంబర్స్ ది LCM, లెట్స్ సే LCM ఆఫ్ A, B ఇంటూ HCF of A, B is equals to the product of those 2 numbers. ఓకేనా? ఇది ఫార్ములా యాక్చువల్గా. సో ఇక్కడ చూస్తే మీకు HCF ఆఫ్ నెంబర్స్ ఏంటి 20,35 ఇంటూ ద LCM ఆఫ్ 20,35. ఇది మనకు తెలియదు, ఇది ఫైండ్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్ అంటే 20 into 35. దట్స్ ఇట్. సో ఇప్పుడు మీకు LCM కావాలి. ఇక్కడ నుంచి LCM ఆఫ్ 20,35 ఈజ్ ఈక్వల్స్ టు 20 into 35 బై 20 into 35 బై ఈ HCF ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? ఆల్రెడీ 5 ఇచ్చారు. సో కాబట్టి 5 చేసేసేయండి. సో 5 7 సార్. సో 20 into 7 140. సో మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇది డైరెక్ట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. Every composite number can be expressed as the product of primes. Okay, very good nana. అంతే రైట్. 140 మీరే టక్ ఆన్సర్ చేయండి నాతో పాటు. సో ఇది కూడా అంతే. ఇక్కడ మీకు 2 నెంబర్స్ ఇచ్చారు. ఏంటవి?
the LCM of a comma b into HCF of a comma b is equals to a into b. ఇక్కడ మీకు ఏమి ఇచ్చారు క్వశ్చన్లో చూడండి, ఎల్సిఎం ఏ ఇంటూ బి ఇచ్చారు. ఎల్సిఎం ప్లేస్లో ఏ ఇంటూ బి రాసుకుంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. ఇక్కడ నుంచి మీకు హెచ్సిఎఫ్ కావాలి. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఏమవుతుందన్న, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి బై ఈ ఏ ఇంటూ బిని ఇటువైపు పంపించండి, ఏ ఇంటూ బి. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్స్ ఇట్, రైట్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ డి. ఈజీ క్వశ్చన్స్, టక్క మీరే ఆన్సర్ చేయండి నాతో పాటు. సో ఇది కూడా సేమ్ మెథడ్ చూడండి. ఫస్ట్ ఎల్సిఎం రాసుకోండి. ద ఎల్సిఎం ఆఫ్ ఏ కామా 20 ఇంటూ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా 20 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 20. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఎల్సిఎం ఆఫ్ ఏ కామా 20 2 ఇచ్చారు, అండ్ సారీ 2 కాదు 20 60, అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా 20 ఎంత ఇచ్చారు, 2 ఇచ్చారు, ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 20. సో ఇక్కడ నుంచి మీకు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 60 ఇంటూ 2 బై 20, అంతేనా. సో 21 జార్ 23 జార్, సో 3 ఇంటూ 2 6 అవుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అంతేనా, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 6. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. 4 మార్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందనా, ఒకసారి నిన్నటి సెషన్ చూడండి. నెక్స్ట్, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ 6 to the power n. సో ఇప్పుడు 6 to the power n కదా, మీరు n ఈజ్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేశారనుకున్నాను. 6 to the power 0 అంటే సో 6 to the power 0 ఈజ్ ఈక్వల్స్ టు, సారీ న్యాచురల్ నెంబర్ అన్నారు కదా. సో ఇక్కడ 6 to the power 1, n ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ చేయండి. సో n ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకోండి, 6 to the power 1 అంటే 6. n ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటే 6 to the power 2 అంటే 36. అదే 6 to the power 3, n ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకుంటే 6 to the power 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 216, అంతేనా. 36 ఇంటూ 6 to the power 3, 36 ఇంటూ 6, ఓకే. సో 216 అంటే మీకు ఇక్కడ ఎవ్రీ టర్మ్లో ఇప్పుడు 6 to the power 4 తీసుకున్నా కూడా యూనిట్ డిజిట్ యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది చూడండి. సో ఇక్కడ మీకు యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ 6 to the power n. సో ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. సో ఎవ్రీ ప్లేస్లో మీకు 6 వచ్చేస్తుంది, రైట్. డన్. నెక్స్ట్, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి క్యూబ్ క్యూ స్క్వేర్. నెక్స్ట్, బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ క్యూ క్యూబ్ నాన్న. ఇప్పుడు దీంట్లో మనకి హెచ్సిఎఫ్ కావాలి. హెచ్సిఎఫ్ అంటే ఎట్లా ఫైండ్ చేస్తాం, ఈ రెండిట్లో హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి, రెండిట్లో కామన్ ఉండాలి అండ్ లీస్ట్ పవర్ ఉండాలి. సో పి కామన్ ఉంది అండ్ లీస్ట్ పవర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది పి, అండ్ ఇక్కడ క్యూ కామన్ ఉంది, లీస్ట్ పవర్ ఎక్కడుంది, క్యూ స్క్వేర్. సో కాబట్టి ద హెచ్సిఎఫ్ వచ్చేసి పి ఇంటూ క్యూ స్క్వేర్, అంతేనా. పి ఇంటూ క్యూ స్క్వేర్. మను ఆల్రెడీ 4 మార్క్స్ క్వశ్చన్స్ చేసేసాను నిన్న ఈవినింగ్ సెషన్లో, కంప్లీట్ అయిపోయాయి. సో మీరు ఒకసారి చెక్ చేయండి. డన్. సో ఇఫ్ n ఈజ్ ఎనీ న్యాచురల్ నెంబర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఎండ్స్ విత్ 0. సో ఇక్కడ ఎండ్స్ విత్ 0 అంటే 3 ఇంటూ 2 6, 0తో ఎండ్ కాదు. 4 ఇంటూ 3 12 to the power n, 0తో ఎండ్ కాదు. 6 ఇంటూ 2 12 to the power n, 0తో ఎండ్ కాదు. 2 ఇంటూ 5 10 to the power n. సో కాబట్టి ఇది 0తో ఎండ్ అవుతుంది, ఓకేనా. రైట్. ఈజీ క్వశ్చన్స్. 153ని ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్తోని ప్రైమ్ నెంబర్స్ లాగా రిప్రజెంట్ చేయాలి. సో 153కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తీసుకోండి. సో 3 టేబుల్ తీసుకుంటే 3 5s are 3 1s are. సో మళ్ళీ 3 టేబుల్ తీసుకుంటే 3 17 times, అంతేనా. సో therefore 153 is equals to 3 into 3 into 17. That's it. సో ఇది లేదంటే దీన్ని ఇట్లా రాసుకోవచ్చు, 3 to the power 2 into 17 to the power 1. ఓకే అన్నారా, సింపుల్ క్వశ్చన్. గుడ్ మార్నింగ్ నాన్న మారుతి. సో √3 √4 పై 2.43 ఇంటూ రేషనల్ అండ్ ఇర్రేషనల్. సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకు ఏవైతే p/q ఫామ్ లో రిప్రజెంట్ చేయగలుగుతామో వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే √4 ఈజ్ ద రేషనల్ నెంబర్
అండ్ 2.43 ఈజ్ ద రేషనల్ నెంబర్. వీటిని p/q ఫామ్లో రిప్రజెంట్ చేయగలుగుతాం. అండ్ ఇచ్చిన క్వశ్చన్లో ఇర్రేషనల్ ఏమున్నాయి చూడండి. ద ఇర్రేషనల్ వచ్చేసరికి √3 అండ్ దెన్ పై. దట్స్ ఇట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్స్. 1 మార్క్ క్వశ్చన్స్లో మీకు ఏవి ఇంపార్టెంట్ అన్నాడు సార్. 1 మార్క్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ చాప్టర్ ఏది సార్? ఓన్గా అడిగే అవకాశం ఏ చాప్టర్లో ఎక్కువగా ఉంది? సో కొంచెం ట్రయాంగిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ట్రయాంగిల్స్లో కొంచెం ట్రిక్కీగా అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ సర్కిల్స్ కానీ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ కానీ. ఓకేనా? సో ఇఫ్ p is the prime number and p divides a square, then p also divides a. సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. ద గ్రాఫ్ ఆఫ్ ద, ఇది మనకు ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటి వరకు, రియల్ నెంబర్స్. నెక్స్ట్ పాలినామియల్స్ లో. సో p ఆఫ్ x is equals to 3x minus 1. ఇక్కడ మీకు ఇది x యాక్సిస్ ని మీట్ అవుతుంది అని అంటే దాని జీరో ఫైండ్ చేయాలి మనం. సో ఇక్కడ p ఆఫ్ 3x minus 1 is equals to 0 కి ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ 3x is equals to 1 and then x is equals to 1/3. సో కాబట్టి ఇట్ మీట్స్ x యాక్సిస్ ఎట్ 1/3 అనమాట. ఓకేనా? డన్. సో అసెర్షన్ అండ్ రీజనింగ్ టైప్ బేస్డ్ క్వశ్చన్. ద పాలినామియల్ p ఆఫ్ x is equals to 4x plus 3 ఈజ్ లీనియర్. సో మీకు ఎప్పుడైనా సరే లీనియర్ ఈక్వేషన్ ax plus b ఫామ్లో ఉంటుంది. సో కాబట్టి ఇది ట్రూ. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది ట్రూ. అండ్ సెకండ్ ఏమి ఇచ్చారు చూడండి. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ లీనియర్ పాలినామియల్ ఇస్ ax plus b. ఇప్పుడు చెప్పింది రెండు కరెక్టే. a అండ్ b బోత్ ఆర్ ట్రూ. ఎస్నా? రైట్. వెరీ గుడ్. నో నో నాన్న, అది ఎగ్జాక్ట్ నెంబర్ కాదు నాన్న. 22/7 అనేది అప్రాక్సిమేట్ వాల్యూ. సో అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. 3.14 అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆ వాల్యూ. సో దీంట్లో చూడండి, డిగ్రీ ఆఫ్, ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్. సో ఇక్కడ డిగ్రీ అంటే ఏంటంటే హైయెస్ట్ పవర్. సో దీంట్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఏమో చూడండి. ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. కాబట్టి సో ద డిగ్రీ ఈజ్ 3. హైయెస్ట్ పవర్ డిగ్రీ ఈజ్ 3. రైట్. సో డ్రా ద గ్రాఫ్ ఆఫ్ 2x plus 3. సో 2x plus 3 కి గ్రాఫ్ ఎట్లా ఫైండ్ చేస్తారు మీరు? సో ద 2x plus 3 p of x is equals to, సో ఇట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్ అనమాట. సో అంటే మీరు దీన్ని ఏం చేయండి అంటే సమ్ y is equals to 2x plus 3 ఇలా తీసుకోండి. ఇప్పుడు x ప్లేస్లో 0 తీసుకున్నారనుకోండి. ఇఫ్ x is equals to 0, y is equals to ఏమవుతుంది? 3 అవుతుంది. ఇఫ్ x is equals to 1 తీసుకున్నారనుకోండి, అప్పుడు y is equals to ఏమవుతుంది? సో ఇక్కడ 2 into 1 2 plus 3 5 అవుతుంది. సో x is equals to 2 తీసుకున్నారనుకోండి. సో ఇక్కడ 2 into 2 4 plus 5. సో సారీ ప్లస్ 3 4 plus 3 7. అంటే వీటిని మీరు గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేయాలి. 0,3 1,5 2,7 వీటిని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే మనకి ఇప్పుడు ఇలా చూడండి. సో ఈ గ్రాఫ్ ఇలా తీసుకున్నారు. సో ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. సో ఇప్పుడు ఇది x లో ఇది 0 అండ్ y లో 3. సో y లో 3 అంటే లెట్స్ సే ఇలా తీసుకోండి. ఇది 1, ఇది 2 3. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ 1,5 1 ఇక్కడ ఉంది. సో లెట్స్ సే 5 ఇక్కడ అనుకోండి. ఇది 5 అనుకోండి. సో 1,5 అంటే ఎట్లా వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇది x లో ఇది 1, ఇది 5 ఇక్కడ వస్తుంది. ఇది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ 2,7 2 ఇక్కడ తీసుకోండి. ఇది 2 అనుకోండి. ఇది 1. సో 2 ఇది 7 ఇక్కడ ఎక్కడో వస్తుంది 7. సో అంటే మీకు ద గ్రాఫ్ అన్నది ఇలా కంటిన్యూ అవుతుంది. రైట్. సో ఇది మీకు 2x plus 3 కి గ్రాఫ్. ఓకేనా? ఈజీ ఈజీ. సో ఇది చూడండి, జీరోస్ ఆఫ్ ద x² minus 4 కి. x² minus 4 కి 0 ఏమవుతుంది? x² is equals to 4, x is equals to plus or minus 2. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి, ఒకటి +2 ఇంకోటి -2. కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్రూనే, ట్రూ స్టేట్మెంట్. డన్. నెక్స్ట్ చూడండి, ద కోఎఫిషియంట్ ఆఫ్ x² కోఎఫిషియంట్ ఏంటిందని అక్కడ -6. ద కోఎఫిషియంట్ ఆఫ్ x² is -6. గుడ్ మార్నింగ్ నాన్న, హాయ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గివెన్ ద గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ చేస్తారు? x యాక్సిస్ ని ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ చేస్తుందో అవి జీరోస్ అవుతాయి.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, అంటే టోటల్ దేర్ ఆర్ 3 zeros అనమాట. టోటల్ 3 zeros. ఈజీ క్వశ్చన్స్, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఆన్సర్ చేయండి అంతే. 1 మార్క్ క్వశ్చన్కి మీరు క్వశ్చన్ టు ఆన్సర్ రాస్తే సరిపోద్ది. సో ఏదో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. రైట్. గుడ్ మార్నింగ్ నాన్న సాగర్ ప్రసాద్. ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈస్ -1 దెన్ m. మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కి ఫార్ములా ఏంటి? ఇది జాగ్రత్త చేయండి, ఇది ఇంపార్టెంట్. ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు c/a. ఇక్కడ దీంట్లో c/a ఏంటంటే c అంటేనేమో m, a అంటే 2. సో కాబట్టి c/a అంటే m/2. ఎంత ఇచ్చారు? ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ -1 కి ఈక్వల్ అంట. అప్పుడు m ఎంత అవుతుంది? m ఈజ్ ఈక్వల్స్ టు 2 into -1 -2 అవుతుంది. సో దేర్ ఫోర్ m ఈజ్ ఈక్వల్స్ టు -2. నెక్స్ట్, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో మీకు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఉంటుందన్న? సో ఇది పాజిటివ్ x యాక్సిస్, ఇది పాజిటివ్ y యాక్సిస్. ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే లెట్స్ సే, సో మీకు ఇలా పారాబోలిక్ షేప్ లో ఉండాలి, అంటే x యాక్సిస్ ని 2 ప్లేసెస్ లో ఇంటర్సెక్ట్ చేయాలి. ఓకేనా? సో ఇది మీకు క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నెక్స్ట్, రైట్ ఏ పాలినామియల్ హూ జీరోస్ ఆర్ 2 and 4. ఇది ఇంపార్టెంట్. ఏం చేయండి అంటే, సో ద పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ ఇట్లా మీకు 2 zeros ఇస్తే, సో మీరు ఆ పాలినామియల్ ఎట్లా ఫార్మ్ చేస్తారంటే, సో x మైనస్ ఒకటి ఆల్ఫా, ఇంకోటి బీటా. సో x -2 into x -4. సో ఇప్పుడు ఇది ఏమవుతుందో చెప్పండి. సో x into x, x square, -2 into x, -2x. దెన్ సో లేదంటే ఇలా చేయండి, ఒక దాంతోనే మొత్తం మల్టిప్లై చేయండి. x into x, x square, x into -4, -4x. సో -2 into x, -2x. సో -2 into -4, సో +8. అంతేనా? -2 into -4 +8. సో ఇక్కడ నుంచి ద x square -6x +8. సో ఇది p ఆఫ్ x కి ఈక్వల్ అనమాట. రైట్, డన్. నెక్స్ట్ క్వశ్చన్. సో రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఎలా రాస్తారు? ax + by + c is equals to 0. ఇది మీకు జనరల్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్. రైట్ నాన్న, గుడ్. ద కాస్ట్ ఆఫ్ 2 pens and 5 pencils is 20. సో ఎక్స్ప్రెస్ ఇట్ యాజ్ ద లీనియర్ ఈక్వేషన్. 2 pens అంటే ఈచ్ పెన్ కాస్ట్ x తీసుకోండి, అండ్ ఈచ్ పెన్సిల్ కాస్ట్ y తీసుకోండి. సో కాబట్టి 2 into x + 5 into y, ఈ టోటల్ కాస్ట్ ఎంత? 20 రూపీస్. దట్స్ ఇట్. అర్థమైందా? ఇది 1 మార్క్ క్వశ్చన్స్, మీరు క్వశ్చన్ టు ఆన్సర్ రాస్తే సరిపోతుందన్న. డన్. సార్ ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్స్ టు అండ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 4. అట్లా తీసుకున్నా ఓకేనా? ఇంత ముందు క్వశ్చన్ లో సో ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్స్ టు, నో ఆల్ఫా + బీటా కాదు, ఇది ఆల్ఫా టు బీటా 4 ఇట్లా తీసుకోవాలి. ఓకేనా? రైట్. హర్ష, ఆల్ఫా టు బీటానేమో 4, ఆల్ఫా + బీటా 2 ఆల్ఫా ఇంటూ బీటా 4 కాదు. ఓకేనా? డైరెక్ట్ జీరోస్ ఇచ్చారు, సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కాదు. 22nd అయిపోయింది, 23rdకి రండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు లీనియర్ ఈక్వేషన్స్ లో మీకు యూనిక్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది? నో సొల్యూషన్ అండ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. ఫస్ట్ యూనిక్ సొల్యూషన్స్ కి కండిషన్ ఏంటి అని అంటే, a1/a2 is not equals to b1/b2 నాన్న. అండ్ సో నో సొల్యూషన్ కండిషన్ ఏంటంటే ప్యారలల్ లైన్స్. సో a1/a2 is equals to b1/b2, which is not equals to c1/c2. Infinitely many solutions అంటే coincident lines. So a1/a2 is equals to b1/b2 is equals to c1/c2. ఇది మీకు infinitely many solutions. Right? Done. Write another linear equations parallel to 3x - 2y + 4 is equals to 0. సో ఇక్కడ ప్యారలల్ లైన్స్ అంటే ఇప్పుడే చెప్పా, a1/a2 is equals to b1/b2 బట్ నాట్ ఈక్వల్స్ టు c1/c2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని 6x - 4y రాయండి. ఇక్కడ ఈ టర్మ్ ని వేరేది ఏదైనా తీసుకోండి, అంటే లెట్స్ సే సమ్ 3 తీసుకోండి, లేదంటే సమ్ 5 తీసుకోండి, మీ ఇష్టం. సో ఇక్కడ ఈ 3/6x అంటే 3x/6x అంటే 1/2.
సో -2y/-4y అంటే 1/2 వస్తుంది. బట్ 4/3 అంటే ఇది ఈక్వల్ కాకూడదు దీనికి. రైట్? డన్. చలో నెక్స్ట్. సో డిటర్మైన్ వెదర్ 2x - 3y = 8 and 4x - 6y = 9 is consistent or inconsistent. ఓకేనా? సో జస్ట్ ఎ మినిట్, ఒక్క నిమిషం. ఇది చూడండి. Yeah, sorry Nana. So determine whether the 2x - 3y = 8 and 4x - 6y = 9 is consistent or not. సో కన్సిస్టెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా? సో సొల్యూషన్ ఉండాలి అని అంటే అవి ఇంటర్సెక్టింగ్ కానీ లేదంటే కోఇన్సిడెంట్ లైన్స్ కానీ అవ్వాలి. ఇంటర్సెక్టింగ్ ఆర్ ద కోఇన్సిడెంట్ లైన్స్ ఇవి. నెక్స్ట్ ఓకేనా? సో నెక్స్ట్ ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటంటే ద ఇన్కన్సిస్టెంట్ కి కండిషన్ వచ్చేసరికి మనకి నో సొల్యూషన్. సో నో సొల్యూషన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ప్యారలల్ లైన్స్ కి. నో సొల్యూషన్ సో ఫర్ ప్యారలల్ లైన్స్. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో a1/a2 = b1 ఫస్ట్ చెక్ చేయండి. సో ఇక్కడ a1/a2 ఎంత చూడండి. ద a1/a2 = ఇక్కడ a1 అంటే 2, ఇక్కడ a2 అంటే 4, 2/4 = 1/2. నెక్స్ట్ b1/b2 = ఏమవుతుంది. b1 అంటే -3 అండ్ b2 అంటే -6. సో ఇది 1/2 అవుతుంది. నెక్స్ట్ c1/c2 చూడండి. c1/c2 అంటే ఇక్కడ 8, ఇక్కడ 9. సో 8/9. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే a1/a2 = b1/b2. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్లో a1/a2 = b1/b2 బట్ నాట్ ఈక్వల్స్ టు c1/c2. ఇది c1/c2కి ఈక్వల్ కాదు కాబట్టి సో దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ అంటే మీకు ఏం చెప్పాను ఇప్పుడే, ఇన్కన్సిస్టెంట్. సో కాబట్టి క్వశ్చన్లో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ అన్న. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇన్కన్సిస్టెంట్. రైట్? వెరీ గుడ్, ఇన్కన్సిస్టెంట్. సో సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా ఒకసారి సెషన్ లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అన్న. సో ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే కండిషన్ ఏంటి, a1/a2 = b1/b2 = c1/c2 ఉండాలి. అప్పుడు మనకి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. ఇక్కడ చూస్తే 4/k = a1/a2 అంటే 4/k = b1/b2 5/15. ఓకేనా? సో ఇది ఈ రెండు తీసుకోండి సరిపోద్ది, లేదంటే 3/9 తీసుకున్నా ఓకే. సో మీ ఇష్టం. ఇక్కడ నుంచి ఇది 1/3, 4/k = 1/3.
ఇక్కడ నుంచి ద k ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, k ఈజ్ ఈక్వల్స్ టు 4 into 3 12, 4 into 3 12, done, right? Next, so draw the rough diagrams of pair of linear equations with unique solutions and infinitely many solutions. So unique solution అంటే ఏంటంటే intersecting lines. Let's take ఒక గ్రాఫ్ తీసుకుందాం. ఎట్లా తీసుకుందాం అంటే లెట్స్ సే, సో ఇదొక గ్రాఫ్ అనుకోండి, ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్, ఈ రెండు ఇట్లా మీట్ అయినాయి అనుకోండి. సో ఇది యూనిక్ సొల్యూషన్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట, యూనిక్ సొల్యూషన్. ఓకేనా? సో అదే ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే అవి ప్రతి చోట మీట్ అవుతాయి అనమాట. సో అంటే లెట్స్ టేక్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఒక 2 లైన్స్ తీసుకుంటే ఇది ఫస్ట్ ఎక్స్, ఇది ఒక లైన్ తీసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్, అండ్ సెకండ్ ఈక్వేషన్ కూడా దీంతోనే కోయిన్సైడ్ అవుతుంది, ఇట్లా ఓవర్లాప్ అవుతుంది అనమాట. సో 2 లైన్స్ దీని మీదనే ఇట్లా ఓవర్లాప్ అవుతుంది. డన్, క్లియర్, రైట్. నెక్స్ట్, so form a pair of linear equations, the larger of two supplementary angles exceeds the smaller by 18. So two supplementary angles, supplementary అంటే ఫస్ట్ 180 సమ్, కాబట్టి x plus y is equals to 180. దీంట్లో the larger of the two supplementary angles is exceeds the smaller by 18. So let's say ఈ x అనేది లార్జర్ అనుకుందాం, the x is equals to y plus 18 తీసుకోండి, దట్స్ ఇట్. సో ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ ఈక్వేషన్, అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్, దట్స్. లేదంటే మీరు వీటిని ఇట్లా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ వై మైనస్ 180 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇదొక ఈక్వేషన్. ఇక్కడ ఎక్స్ మైనస్ వై మైనస్ 18 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ వై అనుకున్నాం. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ 18 రాసుకోవచ్చు, రైట్ అనా? క్లియర్. నెక్స్ట్, సో 29th క్వశ్చన్ చూడండి. 2x minus 3y is equals to 1 and 3x plus y is equals to 7 are intersecting. Intersecting అంటే ఎట్లా ఫైండ్ చేయాలి? సో ఇక్కడ చూడండి 2/3 అంటే a1/a2 is equals to ఇక్కడ మైనస్ 3/y యొక్క కోఎఫిషియంట్ ఏంటిది 1. సో 2/3 is not equals to minus 3/1 అంతేనా? a1/a2 is not equals to b1/b2. సో కాబట్టి ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఫస్ట్ ఇది కరెక్టే, ఇది ట్రూనే. అండ్ దెన్ సెకండ్ ఇది చూడండి, the pair intersects if a1/a2 is not equals to b1/b2. సో ఇది కూడా కరెక్టే, బోత్ a and r are ట్రూ. a r రెండు కూడా ట్రూ స్టేట్మెంట్స్, రైట్. సో ఇక్కడ చూడండి, pair of linear equations has infinitely many solutions if a1/a2 is equals to b1/b2 is equals to c1/c2. ఇది కరెక్టే, ట్రూ స్టేట్మెంట్. అండ్ దెన్ no solution అంటే a1/a2 is equals to b1/b2 but not equals to c1/c2. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్, రెండు కరెక్ట్ అన్న. నెక్స్ట్, సో రైట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి స్టాండర్డ్ ఫార్మ్ ఏంటిది? ax² plus bx plus c is equals to 0. సో ఇది స్టాండర్డ్ ఫార్మ్, ఓకేనా? డన్. నెక్స్ట్, form a quadratic equation whose roots are real and equal. So whose roots are real and equal అంటే, సో ఇప్పుడు x is equals to 2 సొల్యూషన్స్ తీసుకోండి. లెట్స్ సే x is equals to 2 అండ్ ఇంకొక సొల్యూషన్ కూడా x is equals to 2, ఓకేనా? 2 సొల్యూషన్స్ తీసుకుంటే ఇప్పుడు మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా ఫామ్ చేస్తారు? ద p of x quadratic equation is equals to, సో ద x minus 2 into x minus 2. సింపుల్ గా ఇక్కడ నుంచి the x square, x into x, x square, x into minus 2, minus 2x. ఇక్కడ minus 2 into x, minus 2x, minus 2 into minus 2 plus 4. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుంది? x square minus 4x plus 4. ఇది మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. అంటే ఇక్కడ మీరు 2నే తీసుకోవాలన్నా సార్ అంటే మీ ఇష్టం, 2 తీసుకోండి, 3 తీసుకోండి, 4 తీసుకోండి. జస్ట్ అక్కడ క్వశ్చన్ని మీరు డిస్కస్ చేయాలి. అంటే ఆ క్వశ్చన్లో ఆ వాల్యూని మీరు ఏదో ఒకటి తీసుకొని, అంటే రెండు సేమ్ తీసుకొని ఈక్వేషన్ ఫామ్ చేయాలి, ఓకేనా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ 2 యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్. సో ఒకటి 2 తీసుకోండి, లెట్స్ సే ఇప్పుడు ఒకటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2, ఇంకొకటి మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 3. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3. సో దీన్ని సింప్లిఫై చేశారనుకోండి, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ దీన్ని ఎట్లా రాసుకోండి అంటే
సో x minus 2 అంటే ఏంటి x into x x square x into minus 3 minus 3x. సో minus 2 into x minus 2x and minus 2 into minus 3 plus 6. సో x square minus 5x plus 6 is equals to 0. సో ఇది మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, అంతేనా? నెక్స్ట్ ఇది చూడండి, ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ కన్సర్వేటివ్ ఇంటీజర్స్ ఈజ్ 15. సో ఒకటి x అయితే కన్సర్వేటివ్ దాని పక్కనది x ప్లస్ 1, ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ 15కి ఈక్వల్ అన్న. సో అప్పుడు ఏమవుతుంది, x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ x ఇంటూ 1 x ఈజ్ ఈక్వల్స్ టు 15. సో 15 కూడా ఇటు తీసుకొచ్చారనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇది మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సింపుల్ క్వశ్చన్స్, కొంచెం నేను చెప్పేది ఫాలో అవ్వండి అంతే, ఓకేనా? నాతో పాటు ఆ క్వశ్చన్స్ చేయండి మీరు కూడా. డన్నా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ద సమ్ ఆఫ్ ద నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్. నెంబర్ ఏమో x తీసుకోండి, దాని రెసిప్రోకల్ ఏమో 1/x అవుతుంది. ఈ రెండింటి యొక్క సమ్ 1/2కి ఈక్వల్, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 1, ఇక్కడ x. సో x ఇంటూ 1 అంటే x, ఇక్కడ x x స్క్వేర్ టైమ్స్ అవుతుంది. సో ఇక్కడ x 1 టైం పోతుంది, 1 ఇంటూ 1 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి, 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్. ఇది ఎంత అవుతుంది ఇప్పుడు, 2x స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సో దీన్ని ఇటువైపు తీసుకొస్తే 2x స్క్వేర్, ఎక్స్ని ఇటువైపు తీసుకురండి, మైనస్ ఎక్స్ ప్లస్ 2 అంతే ఉంచేసేయండి, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మీకు ఈక్వేషన్ అవుతుంది. డన్నా? రైట్. సింపుల్ క్వశ్చన్. సో సెషన్లో ఉన్న వాళ్ళంతా ఒకసారి సెషన్ లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. సో హూజ్ రూట్స్ ఆఫ్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్ అంటే ఫస్ట్ ఒక సొల్యూషన్ అంటే 1 2 తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ బీటా ఏమవుతుంది అంటే రెసిప్రోకల్ అంటే 1/2 అవుద్ది. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, x మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2. సో ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసేసేయండి డైరెక్ట్. సో x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, x ఇంటూ 1/2 అంటే సో x/2, ఇక్కడ మైనస్ 2 ఇంటూ ఎక్స్ అంటే మైనస్ 2x. సో మైనస్ 2 ఇంటూ 1/2 అంటే సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1/2 అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేసేసేయండి. 2ని ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఎక్స్, ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 2 ఇంటూ మైనస్ 2x అంటే 4x ప్లస్ ఇది 2 టైమ్స్ పోతుంది, 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ ఈక్వల్స్ 0. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే ఆ 2ని అటువైపు పంపించాను, 2ని ఇటువైపు పంపిస్తే 2 ఇంటూ 0 0 అయిపోద్ది. సో ఇక్కడ మీరు ఏదైనా తీసుకోండి, అంటే 2నే తీసుకోవాల్సిన అవసరం లేదు. 3 తీసుకుంటే ఇది 1/3, 4 తీసుకుంటే ఇది 1/4, 5 తీసుకుంటే ఇది 1/5 అట్లా అనమాట. సో ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ 1 యాజ్ ద రూట్. సో అంటే ఒక సొల్యూషన్ ఏమో 1 తీసుకోండి, ఇంకొకటి మీ ఇష్టం 2 3 4 ఏదైనా తీసుకోండి మీ ఇష్టం. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఏమవుతుందన్నా ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మీకు ఈక్వేషన్ అవుతుంది. దట్స్ ఇట్, రైట్? చలో, ఈజీ క్వశ్చన్స్, కొంచెం కేర్ఫుల్గా చేయండి అంతే. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ 2 and 3 యాజ్ ద రూట్స్. సో 2 and 3 అంటే ఎక్స్ మైనస్ 2, ఇంకొకటి ఏంటిది ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ మైనస్ 3 మైనస్ 3x, మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x, మైనస్ 2 ఇంటూ మైనస్ 3 అంటే ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇది మీకు ఈక్వేషన్, రైట్? నెక్స్ట్, సో ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ 2 ఈక్వల్ రూట్స్. మళ్ళీ సేమ్ క్వశ్చన్. సో ఎక్స్ 2 తీసుకోండి, అప్పుడు ఇంకొకటి కూడా 2నే అవుతుంది, ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేసేసేయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్? డన్. నెక్స్ట్, రైట్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద రూట్స్. ఇంపార్టెంట్ ఇది.
సో ఆల్రెడీ మనం 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో దీని బేస్డ్ క్వశ్చన్స్ కూడా చేసాం. సో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a, ఇది మీకు క్వాడ్రాటిక్ ఫార్ములా నాన్న. రైట్ 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 సో ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. కామన్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ స్టార్ట్ అవుతుంది. సో కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? A2 మైనస్ A1 లేదంటే A3 మైనస్ A2. సో ఇక్కడ మీరు చూస్తే A2 అంటే 1/2 మైనస్ A1 అంటే 3/2. సో A2 మైనస్ A1 చేయండి. ఇక్కడ 1 మైనస్ 3/2. సో 1 మైనస్ 3 అంటే -2, మైనస్ 2/2 అంటే -1 అవుతుంది. -2/2 ఈజ్ ఈక్వల్స్ టు 1, రైట్? -1. సో ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ డి ఫైండ్ చేయండి. డి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 3 ప్లస్ √2, ఇదేమో సెకండ్ టర్మ్, మైనస్ ఫస్ట్ టర్మ్ ఏంటిది 3. సో అప్పుడు 3 క్యాన్సిల్ అయిపోతుంది, √2 వస్తుంది. అంతేనా? డి ఈజ్ ఈక్వల్స్ టు √2. సో ఇప్పుడు మీకు ఫస్ట్ నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది అంటే, సో ద నెక్స్ట్ టర్మ్ ఈజ్ 3 ప్లస్ ఇక్కడ √2, ఇక్కడ 2√2. సో ఇక్కడ ఏమొస్తుంది? 3√2 వస్తుంది అంతే. ద నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి 3 ప్లస్ 3√2, అంటే దీనికి ఇంకొక √2 యాడ్ చేయాలి. 3 ప్లస్ 2√2కి ఇంకొక √2 యాడ్ చేశారనుకోండి, 3 ప్లస్ 3√2 అవుతుంది. ఓకేనా నాన్న? రైట్. నెక్స్ట్ మీరు ఆన్సర్ చేయాలి నాన్న. క్వశ్చన్ను మీరు ఆన్సర్ చేయండి. ఇక్కడ కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? సేమ్ మళ్ళీ కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్స్ టు √8 మైనస్ √2. దీన్ని కొంచెం సింప్లిఫై చేయండి. √8 అంటే 4 ఇంటూ 2 రాసుకుంటున్నా, మైనస్ √2, డన్. సో ఇక్కడ 4 అంటే 2 రాసుకోండి, 2√2 మైనస్ √2. సో ఇప్పుడు √2 కామన్ తీసుకుంటే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ -1. సో 2 - 1 అంటే 1. సో √2 ఇంటూ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √2, దట్స్ ఇట్. సో దీనికి సొల్యూషన్ ఏమవుతుంది? √2 అవుతుంది, కామన్ డిఫరెన్స్. నెక్స్ట్, సో ఫైండ్ ద x if 3x plus 4 and 13 are in AP. 13, 3x plus 4 and 13 are in AP. సో ఇక్కడ ఎప్పుడైతే మీకు 3 టర్మ్స్ ఏపీలో ఉన్నాయో, A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2 తీసుకోవాలన్న. ఇక్కడ A2 అంటే 3x plus 4, ఓకేనా? A1 అంటే ఏంటి? 13 ఈజ్ ఈక్వల్స్ టు A3 అంటే 13, ఇది థర్డ్ టర్మ్, అండ్ A2 అంటే 3x ప్లస్ 4. దీన్ని కేర్ఫుల్గా ఇట్లా బ్రాకెట్లో తీసుకోండి, ఎందుకంటే ఈ మైనస్ని ఇన్సైడ్ మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 3x 4 - 13 అంటే -9 ఈజ్ ఈక్వల్స్ టు 13, ఇక్కడ -3x -4. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది చూడండి, 3x - 9 ఈజ్ ఈక్వల్స్ టు 13 - 9 4 అంటే 9 -3x. సో ఈ 3x ఇటు తీసుకురండి, 3x plus 3x 6x is equals to ఈ 9 అటు తీసుకెళ్తే 9 plus 9 18. సో అప్పుడు మీకు x is equals to 18/6 3 అవుతుంది. సో x is equals to 3, దట్స్ ఇట్. ఓకేనా? వెరీ గుడ్. 2 కాదన్న 3, x is equals to 3 వస్తుంది. ఇంపార్టెంట్ ఇది. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1/2, ఓకేనా? సో ఇక్కడ మీకు n అంటే ఏంటి? 100 ఇంటూ 100 ప్లస్ 1/2 తీసుకోండి. సో 2 1s are 250 టైమ్స్. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 50 ఇంటూ 100 ప్లస్ 1 అంటే 101. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, 5050 వస్తుంది, రైట్? రైట్ నా? సో ఇక్కడ మీకు టోటల్ ఆన్సర్ ఎంత? ఇది 50 and 50. క్లియర్? చల్ నెక్స్ట్. సో ఈ క్వశ్చన్ చేయండి. ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. A2 మైనస్ A1 చేస్తే సరిపోతుంది. రైట్ నాన్న? సో ఫైండ్ ద కామన్ డిఫరెన్స్
సార్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ లైన్స్ అంటే ఏవి? సార్ నాన్న డిపెండెంట్ ఏంటంటే డిపెండెంట్ అంటే సో ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. ఓకేనా? సో ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే ఏంటి? a1 by a2 is equals to b1 by b2 is equals to c1 by c2 నాన్న. అండ్ దెన్ సో ఇండిపెండెంట్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్ అంటే సో దే విచ్ ఇంటర్సెక్ట్స్ ఎగ్జాక్ట్లీ ఎట్ వన్ పాయింట్. ఓకేనా? సో ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ ఓకేనా? సో ఎట్ వన్ పాయింట్ ఓన్లీ. సో ఎట్ వన్ పాయింట్ ఇంటర్సెక్టింగ్ అంటే యూనిక్ సొల్యూషన్. కండిషన్ వచ్చేసరికి a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1 by b2. సో ఇది డిపెండెంట్, ఇది ఇండిపెండెంట్. ఓకేనా? క్లియరా? దెన్ 8 మార్క్స్ ఈ రోజు ఉంది నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ రండి. కామన్ డిఫరెన్స్ ఎట్లా ఫైండ్ చేస్తారు? ద కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్స్ టు a2 మైనస్ a1. ఇక్కడ a2 అంటే ఇది x మైనస్ a1 అంటే x మైనస్ y. దీన్ని ఇట్లా బ్రాకెట్ లో రాసుకోండి. ఇది ఏమవుతుంది? x మైనస్ x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ y. సో x క్యాన్సిల్ అయిపోతుంది. ద కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్స్ టు y. రైట్? చలో అట్లనే. సో ఫైండ్ ద సమ్ ఆఫ్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. సో ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ కి ఫార్ములా సి మనకి ఆడ్ న్యాచురల్ నెంబర్స్ మొత్తం న్యాచురల్ నెంబర్స్ కి n ఇంటూ n ప్లస్ 1/2. సో ఇప్పుడు ఈవెన్ న్యాచురల్ నెంబర్ కి ఫార్ములా ఏంటంటే ఓన్లీ n ఇంటూ n ప్లస్ 1 అలా. n ఇంటూ n ప్లస్ 1 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సో ఆడ్ న్యాచురల్ నెంబర్స్ కి ఫార్ములా ఏంటంటే n ఇంటూ n స్క్వేర్. రైట్? డన్. సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 25 ఆడ్ న్యాచురల్ నెంబర్స్. అంటే 25 హోల్ స్క్వేర్ తీసుకోండి. 25 హోల్ స్క్వేర్ అంటే 625. సింపుల్ క్వశ్చన్స్, ఈజీ ఆన్సర్ చేయండి డైరెక్ట్. సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. సో 10 న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటిది? n ఇంటూ n ప్లస్ 1/2. సో n అంటే 10, 10 ఇంటూ 10 ప్లస్ 1/2. సో ఇప్పుడు 2 1s are 2 5s are. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 5 ఇంటూ 11. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 55 అవుతుంది. డనా? రైట్. నెక్స్ట్ సో ద కామన్ డిఫరెన్స్ ఎట్లా ఫైండ్ చేస్తారు? a2 మైనస్ a3, a2 మైనస్ a1 సారీ 1 మైనస్ 3 అంటే -2 అవుతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ సో ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. n న్యాచురల్ నెంబర్స్ ఆల్రెడీ మనం చూసాం కదా, n ఇంటూ n ప్లస్ 1/2. నెక్స్ట్ in the nth term of the AP is 3 plus 4n. కామన్ డిఫరెన్స్ ఫైండ్ చేయాలి. అంటే ఇక్కడ an ఇచ్చారు, an is equals to 3 plus 4n. మీరు ఏం చేయండి అంటే n ప్లేస్ లో 1 తీసుకున్నారనుకోండి అమ్మా, a1 వస్తుంది. a1 ఎంత? 3 plus 4 ఇంటూ n ప్లేస్ లో 1 కాబట్టి 4 ఇంటూ 1 అంటే 4 plus 3 7. అదే n is equals to 2 తీసుకున్నారనుకోండి, a2 is equals to 3 plus 4 ఇంటూ 2. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 8 plus 3 11. సో అట్నే n is equals to 3 తీసుకుంటే a3 is equals to 3 plus 4 into 3. ఇది ఎంత? 12 plus 3 15. సో అంటే మనకు ఓవరాల్ గా ఏపీ ఏం ఫామ్ అవుతుంది చూడండి. ఓవరాల్ గా ఏపీ ఏం ఫామ్ అవుతుంది? సో ద 7, 11, 15. సో ఇది ఏపీ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో కామన్ డిఫరెన్స్ కావాలి. 11 మైనస్ 7 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4. అర్థమైందన్నా ఈ క్వశ్చన్? ఈజీ క్వశ్చన్. రైట్? వెరీ గుడ్. నెక్స్ట్ నానా డిపెండెంట్ చెప్పాను కదా ఆల్రెడీ. డిపెండెంట్ లైన్స్ అంటేనేమో ఓవర్లాప్ అవుతాయి. డిపెండెంట్ లైన్స్ అంటే విచ్ ఓవర్లాప్, కోఇన్సిడెంట్. ఓకేనా? సో అదే ఇండిపెండెంట్ లైన్స్ అంటే సో విచ్ డు నాట్ ఓవర్లాప్ అనమాట. ఓన్లీ ఒక్క దగ్గరే మీట్ అవుతాయి. సో అవి యూనిక్ సొల్యూషన్, ఇంటర్సెక్టింగ్ లైన్స్. డిపెండెంట్ అంటే కోఇన్సిడెంట్ లైన్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కరండి.
ఇక్కడ సో ఏబిసి ఆర్ ఇన్ ఏపీ దెన్ బి ఈజ్ ఈక్వల్స్ టు, చాలా ఇంపార్టెంట్, ఏబిసి ఏపీలో ఉంటే సో ఇప్పుడు బి మైనస్ ఏ2 మైనస్ ఏ1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ3 మైనస్ ఏ2, సో బి సి మైనస్ బి. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, సో ఈ బిని ఇటువైపు తీసుకురండి, బి ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏని అటువైపు తీసుకురండి, ఏ ప్లస్ సి. సో ఇప్పుడు మనకి 2b ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి బై 2. b is equals to a plus c by 2. Okay na? Done. Next. So find the common difference. Common difference etla find chesaru, a2 minus a1. 3 by 2 minus 1 by 2. So 3 by 2 minus 1 by 2 ante 2 by 2. So 2 by 2 ante 1. So therefore the common difference d is equals to 1. Direct question idi kuda. Next, determine the common difference. Ikkada kuda ante common difference ante d is equals to ఇక్కడ √108 మైనస్ √27. దీన్ని కొంచెం కేర్ఫుల్గా ఆన్సర్ చేయండి. సో ఇక్కడ 108ని సో మీరు ఏ విధంగా రాసుకుంటారు చూడండి. సో దీన్ని 6 టర్మ్స్లో రాసుకోవచ్చా, 6 రాయలేము, 7 కూడా రాయలేము, 8 కూడా రాయలేము, 9 సో 9లో రాసుకోవచ్చు. సో 9 ఇంటూ 9 1s ఆర్ 9 2s ఆర్, సో 12 ఇంటూ 9 మైనస్ దీన్ని ఏం చేస్తారంటే సో 3 ఇంటూ 9 రాసుకోండి, లేదంటే 9 ఇంటూ 3 రాసుకోండి. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, √9 అంటే 3, సో 3√12 మైనస్ ఇదెంత 9ని బయటికి తీస్తే 3√3. సో దీన్ని కూడా ఏం చేయండి అంటే ఇక్కడ మళ్ళీ 3 ఈ √12ని 4 ఇంటూ 3 రాసుకోండి మైనస్ 3√3. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఈ 4ని బయటికి తీస్తే 2 వస్తుంది, 2 ఇంటూ 3 6, సో 6√3 మైనస్ 3√3. సో ఎంత వస్తుంది, 6√3 మైనస్ 3√3 అంటే 3√3. So therefore the common difference is 3√3 నాన్న. టోటల్ ఇవి 130 క్వశ్చన్స్ ఏమో ఉన్నాయి నాన్న. ఇది 57th క్వశ్చన్. మనం 100 న్యాచురల్ నెంబర్స్కి ఎట్లా ఫైండ్ చేస్తాం, n ఇంటూ n ప్లస్ 1 బై 2. సో ఇక్కడ ఎట్లా n ప్లేస్లో 100 ఇంటూ 100 ప్లస్ 1 బై 2. సో దీన్ని సింప్లిఫై చేసేసేయండి, ఇది 50, సో 50 ఇంటూ 101 రైట్. చలో సో అది మల్టిప్లై చేసేసేయండి. నెక్స్ట్, సో ఇఫ్ an ఈజ్ ఈక్వల్స్ టు n బై n ప్లస్ 1, ఇప్పుడు a 2025 కావాలి, n ప్లేస్లో 2025 సబ్స్టిట్యూట్ చేయండి. సో n ప్లేస్లో 2025 సబ్స్టిట్యూట్ చేస్తే 2025 బై, సో n ప్లేస్లో 2025 ప్లస్ 1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 2025 బై 2026. ఓకేనా. సో ఇది నెక్స్ట్, ఫైండ్ ద సమ్ ఆఫ్ 1000 పాజిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ కూడా అంతే, n ఇంటూ n ప్లస్ 1 బై 2. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 1000 ఇంటూ 1000 ప్లస్ 1 బై 2. సో ఇది ఎంత అవుద్ది, సో 1000 బై 2 అంటే 500 ఇంటూ 1001. సో దీన్ని మల్టిప్లై చేసేసేయండి. నెక్స్ట్, సో ఫైండ్ ద 30th టర్మ్. ఇక్కడ రైట్ నాన్న. సో 30th టర్మ్ ఎట్లా ఫైండ్ చేస్తారు, ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 10, d ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది చూడండి, a2 మైనస్ a1, 7 మైనస్ 10 అంటే మైనస్ 3. సారీ గైస్, a ఈజ్ ఈక్వల్స్ టు 10, d ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3. సో ఇప్పుడు 30th టర్మ్ అంటే a ప్లస్ 29d అంతేనా ఫార్ములా. సో a అంటే 10 ప్లస్ 29 ఇంటూ d ప్లేస్లో మైనస్ 3 రాసేసేయండి. ఇది ఎంత అవుతుంది 10, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో ఇది ఎంత వస్తుంది చూడండి 90 నుంచి 3 తీసేస్తే సో 87. సో టోటల్గా ఓవరాల్ సో దిస్ కమ్స్ అవుట్ టు బి మైనస్ 77. A30 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 77. డైరెక్ట్ క్వశ్చన్స్ కాకపోతే కొంచెం కేర్ఫుల్గా చేయండి. సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ కంటే ఏం చేస్తారు, ఫస్ట్ దాన్ని 10 ఇంటూ 10 ప్లస్ 1 బై 2 ఎంత వస్తుంది చూడండి అన్న. సో 5 ఇంటూ 11 55. సో కాబట్టి p దానికి 2. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఓన్లీ n ఇంటూ n ప్లస్ 1. సో n ఇంటూ n ప్లస్ 1 అంటే 10 ఇంటూ 10 ప్లస్ 1. సో ఇక్కడ 11 ఇంటూ 1 అంటే 110. సో కాబట్టి qకి 3. నెక్స్ట్ rకి 1 అవుద్ది, ఇక rకి 1. దట్స్ ఇట్. సో ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్కి మీరు ఫైండ్ చేసేసేయండి. అన్ని ప్రైమ్ నెంబర్స్ 10 రాసేసి
సో వాటిని n into n+1/2 చేయాలి. డన్. వాయిస్ పెంచండి. వాయిస్ రావట్లేదనా? సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అంతా ఒకసారి సెషన్ లైక్ చేయండి. ఇప్పుడు ఓకేనా వాయిస్? రైట్, గుడ్. నెక్స్ట్, so 5 is the common difference of AP. So 16 minus 5, 16 minus 11, 5, 21 minus 16, 5. So కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ. అండ్ ఇది చూడండి, ఈ D is equals to AN minus AN minus 1 అంతే, ఇది కూడా ట్రూ స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడ 2, 4, 6, 8 ఇది ఏపీలో ఉంది అంటున్నారు. సో 4 minus 2, 2, 6 minus 4, 2 కామన్ డిఫరెన్స్ ఏముంది కాబట్టి ఇది ఏపీలో ఉన్నట్లే. సో 10, 10, 10, 10 ఈజ్ నాట్ ఇన్ ఏపీ. సో ఇది కూడా ట్రూ స్టేట్మెంట్, ఎందుకంటే సో ఇది ఏపీలో లేదు. 10, 10, 10, 10 అంటే 10 minus 10 0. సో ఇక్కడ 10 minus 10 0. సో కామన్ డిఫరెన్స్ ఎంతో ఒకంత ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా? రైట్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. 7 times the 7th term, 7 times the 7th term, A7 into A7 is equals to 11 times the 11th term, A into 11 into A11. సో ఇప్పుడు 7 into A7 అంటే మీనింగ్ ఏంటంటే A7 అంటే 6, A plus 6D. 11 into A11 అంటే మీనింగ్ ఏంటంటే A plus 10D. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 7 into A 7A plus 7 into 6 42D is equals to 11 into A 11A plus 11 into 10 110D. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, ఇక్కడ 7A మైనస్ 11A దీన్ని ఇటువైపు తీసుకొచ్చా is equals to 110D మైనస్ 42D. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 7A మైనస్ 11A which is equals to మైనస్ 4A is equals to 110D మైనస్ 42D. సో ఇది ఎంత వస్తుంది? 8 ప్లస్ 60, 68 అంతేనా? మైనస్ 6, సారీ జస్ట్ 68 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఏ ఎంత వస్తుంది చూడండి, ద ఏ ఈజ్ ఈక్వల్స్ టు 68/4 మైనస్ 68/4. సో 4 1s are 4 1s are and 2 8, 4 7s are. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 17. బట్ క్వశ్చన్లో అడిగింది మనకి ఏ వాల్యూ కాదు. సో దే ఆర్ ఆస్కింగ్ ఫైండ్ ఇట్స్, సారీ ఏ కాదు నాన్న, ఇది 68D కదా, ఇక్కడ డి ఉంటుంది. సో ఇక్కడ మైనస్ 4A ఈజ్ ఈక్వల్స్ టు 68D. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో ద ఏ ఈజ్ ఈక్వల్స్ టు 68D/4 మైనస్ ఉంది కదా. సో ఇప్పుడు 4 1s are 4 17 times. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 17D. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మన క్వశ్చన్లో అడిగింది ఏంటంటే దే ఆర్ ఆస్కింగ్ us to find what is the 18th term. A18 అంటే ఫార్ములా ఏంటిది? A18 is equals to A plus 17D. అంతేనా? ఇప్పుడు ఏ ప్లేస్లో ఏం చేయండి అంటే మైనస్ 17D సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 17D ప్లస్ 17D is equals to 0. సో therefore A18 is equals to 0. A18 is equals to 0. Clear? Easy question. Next. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫార్మ్ ద ఏపీ. సో దీంట్లో ఏపీ ఏది ఫార్మ్ అవ్వచ్చు చూడండి, సి. ఎందుకంటే 20 మైనస్ 25 అంటే మైనస్ 5, 17 మైనస్ 20 అంటే మైనస్ 3. సో కామన్ డిఫరెన్స్ సేమ్ లేదు. సో రిమైనింగ్ వాటన్నిటిలో కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ట్రయాంగిల్స్. సో ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్లో డయాగ్రామ్ డ్రా చేసుకున్నాను. ఏబిసి ట్రయాంగిల్లో BC, DE is parallel to BC, DE is parallel to BC. సో ఇప్పుడు AD నేమో 1.5 ఇచ్చారు, సో DB నేమో 3 ఇచ్చారు, సో AE 1 ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు? BPT ప్రకారం AD/DB ఈజ్ ఈక్వల్స్ టు AE/EC. ఓకేనా? మనం ఇప్పుడు EC వాల్యూ ఫైండ్ చేయాలి, అన్ని తెలుసు. ఇది 1.5, ఇది DB ఏమో 3 ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమో 1, ఇదేమో EC. సో ఇక్కడ నుంచి EC ఏమవుతుంది? EC ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 1 into 5, EC into 1.5 ఈజ్ ఈక్వల్స్ టు 3 into 1. సో ఇక్కడ నుంచి EC ఈజ్ ఈక్వల్స్ టు సో 3/1.5. సో అంటే 2 వస్తుంది, అంతేనా? సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2, ఆప్షన్ ఏ.
ఈజీ క్వశ్చన్ అగైన్. 2 centimeters నానా, అవును. ఆప్షన్ ఏ 2 centimeters ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. సో ఇది కూడా చూడండి, ఇది కూడా సింపుల్ క్వశ్చన్. ఏసీబీ PQ is parallel to CB. ABC. సో ఇక్కడ ఏసీబీ అన్నారు కదా, సో ఆర్డర్లో తీసుకోండి. ఏసీబీ, సో పీక్యూ ఈజ్ ప్యారలల్ టు సిబి, ఇది పీక్యూ తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఏపీ వాల్యూ 3.5 ఇచ్చారు, ఇది 3.5. సో పీసీ వాల్యూ 2.5 ఇచ్చారు, అండ్ దెన్ ఏక్యూ వాల్యూ 4.5 ఇచ్చారు. సో ఇక్కడ కూడా అంతే, ఏపీ బై పీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏక్యూ బై క్యూబీ, ఏక్యూ బై క్యూబీ. సో ఇప్పుడు దీన్ని తీసుకున్నారనుకోండి, ఏపీ అంటే 3.5 బై పీసీ అంటే 2.5 ఈజ్ ఈక్వల్స్ టు ఏక్యూ అంటే 4.5 బై క్యూబీ. సో ఇక్కడ నుంచి క్యూబీ వాల్యూ ఫైండ్ చేయండి. క్యూబీ ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై చేయండి. క్యూబీ ఇంటూ 3.5 ఈజ్ ఈక్వల్స్ టు 2.5 ఇంటూ 4.5, 2.5 ఇంటూ 4.5. సో ఇప్పుడు ఇక్కడ నుంచి క్యూబీ ఏమవుతుంది, ద క్యూబీ ఈజ్ ఈక్వల్స్ టు 2.5 ఇంటూ 3.5 బై 3.5. సో దీన్ని సింప్లిఫై చేసేసేయండి, ఎంత వస్తుందో చూడండి. సో ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంటూ 4.5 కదా, ఇది 4.5 అన్న, రైట్. సో దీన్ని ఇక్కడ మీరు మల్టిప్లై చేశారనుకోండి, సో ఎంతలో వస్తుందో చూడండి. సో ఇది 0.7 టైమ్స్, లేదంటే సో దీన్ని మల్టిప్లై చేస్తే 25 ఇంటూ 45, 10 ఇంటూ 10 చేశాను బై, సో ఇక్కడ 350, రైట్. సో ఇక్కడ 100తో మల్టిప్లై చేశా, డినామినేటర్లో కూడా 100తో మల్టిప్లై చేశా. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సో 5 5s are 5, 7 70 టైమ్స్. సో అండ్ 5 1s are 5 1s are and 4 5 14 టైమ్స్. సో విచ్ కమ్స్ అవుట్ టు బి 45/14. సో 45/14 అంటే 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. మనకి 3 పాయింట్ సంథింగ్లో 3.2 సెంటీమీటర్స్ ఉంది. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం నాన్న, ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చేసినవి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, పైథాగరస్ థీరం కాదు అది. రైట్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. మీకు ఆల్రెడీ తెలుసు బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంలో ఏంటి. సో ఇట్లా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఏబిసి ట్రయాంగిల్, లెట్స్ సే, సో సమ్ లైన్ ఈ పీక్యూ ఈజ్ ప్యారలల్ టు బీసీ అనుకోండి. అప్పుడు ఈ 2 sides ని అది ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ద ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏక్యూ బై క్యూసీ అవుతుంది. ఇదే మీకు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. ద లైన్ డ్రాన్ ప్యారలల్ టు ద వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అండ్ కటింగ్ ద అదర్ 2 sides divides the other 2 sides in equal proportion అన్నమాట, రైట్. దెన్ సో ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్, ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్, ఆల్ స్క్వేర్స్ ఆర్ కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్. సో అన్ని స్క్వేర్స్ కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్ కాదు, సో దిస్ ఈస్ ఫాల్స్. ఆల్ స్క్వేర్స్ కూడా సిమిలర్, ఓకేనా. సో కాబట్టి స్టేట్మెంట్ 1 ఫాల్స్, స్టేట్మెంట్ 2 ఈస్ ట్రూ. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. అన్ని సిమిలర్ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ కాదు, నో, ఫాల్స్. ఆల్ రైట్ యాంగిల్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. రైట్ యాంగిల్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్స్ అన్ని సిమిలర్, ట్రూ. సో స్టేట్మెంట్ 1 ఫాల్స్, స్టేట్మెంట్ 2 ఈస్ ట్రూ. నెక్స్ట్, so ABC is similar to PQR. AB by QR is equals to BC by PR is equals to CA by PQ. So which of the following is true? So ఇక్కడ చూడండి, AB by QR. సో ఇక్కడ AB by QR అంటే AB by QR, AB by QR ఇక్కడ కూడా ఉంది. సో AB by QR ఇది కాదు. సో ఇక్కడ AB by PR ఇక్కడ ఇది కూడా కాదు. ఈ రెండిట్లో చెక్ చేయాలి. సో BC by PR, సో ఇక్కడ BC by PR, సో ఇది కూడా కాదు. సో ఇక్కడ చూడండి, BC by PR. Yes, option D is the correct one. Which of the following is true అంటే option D. ఓకేనా, రైట్. Which of the following is not the similarity criterion for triangles? సో దీంట్లో ఏది సిమిలారిటీ క్రైటీరియన్ కాదు నాన్న? దీంట్లో ఇవే 1 మార్క్ ఇంపార్టెంట్ వన్ ఇవే నాన్న. దీంట్లో ఏది సిమిలారిటీ క్రైటీరియన్ కాదు. సో మనకి కాంగ్రుయెంట్ క్రైటీరియా ఉంటాయి అండ్ సిమిలారిటీ క్రైటీరియా ఉంటాయి. సార్ ఆన్సర్ చేయండి నాన్న, మీరు చాటింగ్ ఆపండి నాన్న,
మార్నింగ్ అదే, నైట్ అదే. ASA is not a similar criteria, not a similarity criteria, sorry, not a similarity criteria. So అది congruent ఇది, right? ASA, very good. Next. So ABC is similar to XYZ. Which of the following is true? Angle A is equals to angle X, Z కాదు. AC by BC is equals to AC by BC, XZ by YZ, XZ by YZ. No, ఇది కూడా కాదు. Next. So angle B is equals to angle Z. No. So BC is equals to Y. Sorry, ఇది కరెక్ట్. సెకండ్ ది కరెక్ట్ అన్న. సో సెకండ్ ది కరెక్ట్. BZ కాదు, B అన్నది Y కి ఈక్వల్. సో BC is equals to YZ. No, ఇది కాదు. సో ఆప్షన్ ఓన్లీ రేషియో ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ B. ఓకేనా? క్లియర్. Which of the following statements true? All equilateral triangles are similar. True. And all circles are similar. True. All squares are similar. True. So kabatti all of the above. Option D. Next. So ABC is similar to PQR. A is equals to 40. Sorry, A is equals to 70. ఇక్కడ చూడండి అలా. సో ABC similar to PQR అంటే ఫస్ట్ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. ఇది ABC ట్రయాంగిల్ అండ్ దెన్ ఇంకొకటి ఏంటిది PQR ట్రయాంగిల్. ఇది PQR ట్రయాంగిల్. సో దీంట్లో ఏమన్నారంటే మనకి యాంగిల్ A ఇచ్చారు, ఇది 70 అని ఇచ్చారు. ఓకేనా? సో అప్పుడు యాంగిల్ P కూడా 70 అవుతుంది. ఇప్పుడు Q ప్లస్ R అని అడుగుతున్నారు. సో ఇది 70 అయితే ఈ రెండు కలిపి 110 ఉండాలి, అంతేనా? టోటల్ 180 కదా. సో ఇప్పుడు యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R అంటే 110 డిగ్రీస్కి ఈక్వల్ ఉండాలి. ఓకేనా? డన్. ఆప్షన్ సి. వెరీ గుడ్. నెక్స్ట్. ఈజీ క్వశ్చన్స్, మీరే టక్క ఆన్సర్ చేయొచ్చు నాతో పాటు. సో ట్రయాంగిల్ ABC is similar to DEF. సో డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ABC అండ్ దెన్ DEF. సో దీంట్లో A అన్నది 40 డిగ్రీస్ అండ్ F అన్నది 70 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, ఇది 40 అయితే ఇది 40 అండ్ ఇది 70 అయితే సో మీకు ఇది కూడా 70 అవుతుంది, అంతేనా? కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్ ఉంటాయి. సో ఇప్పుడు యాంగిల్ B ప్లస్ యాంగిల్ E ఇది ఎంత అవుతుంది చూడండి, ఇది 70 ప్లస్ 40 110 అంటే ఇది 70, అంతేనా? సో ఇది 70 ప్లస్ 40 అంటే ఇది కూడా 110 అంటే ఇది 70. సో ఇప్పుడు BE ఇది 70 ఇది 70, 70 ప్లస్ 70 140, అంతేనా? B ఆన్సర్. సో ఇది చూడండి, ట్రయాంగిల్ ABC ఇచ్చారు అండ్ దెన్ ట్రయాంగిల్ PQR, ఈ రెండు సిమిలర్. PQR ఈ రెండు సిమిలర్ అని ఇచ్చారు. సో ఇప్పుడు దీంట్లో AB 4 సెంటీమీటర్స్, PQ 6 సెంటీమీటర్స్, QR 9 సెంటీమీటర్స్ అండ్ దెన్ PR 12 సెంటీమీటర్స్. డన్. సో ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ABC. సో ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ ABC ఎట్లా ఫైండ్ చేస్తారు నాన్న? సో మీకు కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు ఏం చేయండి అంటే లెట్స్ సే AB బై ఇక్కడ PQ తీసుకోండి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ BC బై QR కి ఈక్వల్ ఉండాలి. BC బై QR. ఇప్పుడు మీకు ఆల్రెడీ AB అంటే తెలుసు 4 బై PQ అంటే తెలుసు 6, BC అంటే తెలియదు, BC అంతే ఉంచేసేయండి. QR ఎంత? QR అంటే 9, రైట్? ఇక్కడ నుంచి BC ఇంటూ 6 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 9 ఇంటూ 4. సో ఇక్కడ నుంచి BC ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 9 ఇంటూ 4 బై 6. సో 36 బై 6 అంటే 6 వస్తుంది. సో ఇప్పుడు మీకు BC ఎంత వచ్చింది 6 సెంటీమీటర్స్. నెక్స్ట్. సో అట్లనే ఇంకొకటి తీసుకోండి, ఏది? ద AB బై PQ దిస్ వన్ బై దిస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు AC బై PR. ఇలా తీసుకోండి. సో AB అంటే 4 బై PQ అంటే 6 ఈజ్ ఈక్వల్స్ టు AC అంటే మనం ఫైండ్ చేయాలి, PR అంటే 12. సో ఇక్కడ నుంచి AC ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 4 బై 6. సో 2 6 1s are 6 2s are 2 into 4 8. AC ఈజ్ ఈక్వల్స్ టు 8. సో ఇప్పుడు మీకు AC 8కి వచ్చింది. టోటల్ ఇప్పుడు దాన్ని ఏమన్నారు, పెరిమీటర్ ఆఫ్ ABC ఫైండ్ చేయాలి. సో ఎంత అవుతుంది 4 ప్లస్ 6 ప్లస్ 8, 4 ప్లస్ 6 10, 10 ప్లస్ 8, సో 18. ఆప్షన్ సి. ఓకేనా? వెరీ గుడ్. సి. గుడ్. Two equilateral triangles are always similar. Yes, true statement. రెండు ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఎప్పుడు సిమిలర్ ఉంటాయి.
ABC similar to XYZ, then AB by XY is equals to AC by XZ. Yes, this is also true. Both statements are true. Option A. అంతేనా? సో చూడండి ఇక్కడ AB by ఇక్కడ XY తీసుకున్నాం. నెక్స్ట్ AC by XZ. AC by XZ. ఎస్ కరెక్ట్. రెండు. నెక్స్ట్. So two triangles with equal corresponding sides are always equal, are always similar. No, ఇది false. ఎందుకంటే వాటి ఇంక్లూడెడ్ యాంగిల్ కూడా సేమ్ ఉండాలి. ఓన్లీ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ ఉంటే కాదు, వాటి ఇంక్లూడెడ్ యాంగిల్ కూడా సేమ్ ఉండాలి. అప్పుడు మనం దాన్ని ఏమంటాం అంటే సో SAS క్రైటీరియా అంటాం. ఓకేనా? సో నేమ్ టూ ఫిగర్స్ దట్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. సో ఆల్వేస్ సిమిలర్ అంటే సర్కిల్స్ ఎప్పుడు కూడా సిమిలర్ ఉంటాయి అండ్ స్క్వేర్స్ కూడా ఎప్పుడు సిమిలర్ ఉంటాయి. కాబట్టి సర్కిల్స్ అండ్ స్క్వేర్స్. నెక్స్ట్. సో ట్రయాంగిల్ ABC and DEF. సో AB by DE is equals to BC by FD. So then they will be similar. సో చూడండి AB by DE. సో జాగ్రత్త చూడండి, AB by DE is equals to BC by FD. సో BC by FD. సో ఇప్పుడు ఏది ఈక్వల్ ఉండాలి చెప్పండి? సో ద యాంగిల్ B must be equals to యాంగిల్ D. యాంగిల్ B అనేది యాంగిల్ DEకి ఈక్వల్ ఉండాలి. అప్పుడు మనకి ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. ఈజీ క్వశ్చన్స్. D and E are points on the sides of triangle ABE. DE is parallel to AB. సో అప్పుడు ఏమవుతుంది? సో జాగ్రత్త చూడండి, ABC ట్రయాంగిల్లో వాళ్ళు ఏమన్నారంటే BC is ట్రయాంగిల్లో సో DE is parallel to BC. DE is parallel to BC. రైట్. సో ఇప్పుడు AD by DB జాగ్రత్త చూడండి, AD by DB బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం AE by ECకి ఈక్వల్ ఉండాలి. AE by EC. AE by EC. కరెక్టే. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. నెక్స్ట్. సో ఇఫ్ ఎ లైన్ డ్రాన్ ఈస్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, ఇట్ డివైడ్స్ అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. ఇది కూడా ట్రూనే, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. సో బోత్ A and B ఆర్ ట్రూ అండ్ R ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ A. ఓకేనా? రైట్. హాయ్ బ్రో, టీ తాగావా? టీ తాగలేదు బ్రో, లేచి మొహం కడుక్కొని మీ క్లాస్కి వచ్చేసా బ్రో. రైట్. సో ABC సిమిలర్ టు PQR. సో ఇక్కడ మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ నాతో పాటు సాల్వ్ చేయండి అన్న. ABC అండ్ ఇంకొక ట్రయాంగిల్ ఏంటి? సిమిలర్. సిమిలర్ అనగానే మీకు సేమ్ కరస్పాండింగ్ యాంగిల్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు A50 అయితే P కూడా 50 అవ్వాలి. నెక్స్ట్ Q40 అయితే B కూడా 40 అవ్వాలి. ఇప్పుడు దెన్ QPR ట్రయాంగిల్ ఏంటి అంటున్నారు. సో ఇది 50, ఇది 40. సో ఇది ఎంత అవుతుంది? ఇది 90 అవుతుంది. అంతేనా? ఇది 90, రెండు కలిపి 90, ఇది 90. సో అట్లా ఇది కూడా 90 అవుతుంది. ఇప్పుడు సో ఇప్పుడు QPR ట్రయాంగిల్ ఏంటిది అది? సో ఇట్స్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక యాంగిల్ 90 degrees ఉంది అండ్ రిమైనింగ్ టూ యాంగిల్స్ 40 and 50 ఉన్నాయి కాబట్టి అది సో రైట్ యాంగిల్స్. ఐసోస్లెస్ రైట్ యాంగిల్ కాదు, ఎందుకంటే ఈ టూ యాంగిల్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఈ టూ సైడ్స్ డిఫరెంట్ ఉంటాయి, అంటే వాటి లెంత్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి సో ఐసోస్లెస్ కాదు. All circles are similar and this is true. All circles are similar. But all triangles are similar అనేది false. ఎందుకంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే రెండు సిమిలర్ ఉండవు. సో కాబట్టి A is true but B is false. ఓకేనా? నెక్స్ట్. Write the proportionality relation if MN is parallel to BC in triangle ABC. సో ఇక్కడ ట్రయాంగిల్ ABC తీసుకుంటే సో MN is parallel to BC. సో ఇప్పుడు ఏం చేస్తారు? ద AB by MN కదా, MN. సో ఇక్కడ ఏం రాస్తారు చూడండి, AM by MB is equals to AN by NC. AM by MB is equals to AN by NC. So which trigonometric ratio is equals to adjacent by hypotenuse? Adjacent by hypotenuse అంటే cos theta. అంతేనా? Done. So tan A is equals to 1, then angle A is equals to. సో మీకు tan A is equals to 1 అయితే ఈ 1 ని tan ఫామ్ లో మీరు ఎట్లా రాసుకోవచ్చు? tan 45 degrees is equals to 1 కదన్న. సో అప్పుడు A is equals to ఏమవుతుంది? tan క్యాన్సిల్ అయిపోయి A is equals to 45 degrees. A is equals to 45 degrees is the question. Good. Next.
ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది 45 degrees ఆల్రెడీ చేసాం కదా, అయిపోయింది ఇది. ఇఫ్ tan a is equals to 1, 2 sin a cos a. సో tan a 1 అయితే ఇప్పుడే చేసాం, a is equals to 45 degrees అవుతుంది. సో అప్పుడు 2 into sin 45 into cos 45, sin a cos a, 2 into sin a cos a. ఇది ఎంత అవుతుంది? 2 into sin 45 అంటే 1/√2, cos 45 అంటే 1/√2. సో ఇది ఇప్పుడు 2 into 1/√2 into √2 అంటే 2. సో కాబట్టి 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ ఆన్సర్ 1. ఓకేనా? 9 into secant square a minus tan square a. 9 కామన్ తీసుకుంటే secant square a minus tan square a వస్తుంది ఆ రెండిట్లో. సో ఇదేంటిది? ఐడెంటిటీ కదా. secant square a minus tan square a అంటే 1. సో 9 into 1 is equals to 9. డైరెక్ట్ క్వశ్చన్స్ నాన్న. ఓకేనా? సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. సో మీరే ఆన్సర్ చేయొచ్చు ఈజీగా నాతో పాటు. ప్రీవియస్ క్వశ్చన్ ఏమో సి, ఈ క్వశ్చన్కి ఏమో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్? సో దీనికి ఆన్సర్ చేయండి. కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా, దెన్ కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా. సో మీకు ఎప్పుడైనా సరే ఇట్లా కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఇచ్చారనుకోండి, మీకు ఈ రెండింటికి రిలేషన్ ఏంటంటే కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు మీరు? కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఇంటూ ద కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా, a square minus b square is equals to a plus b into a minus b is equals to 1. ఇక్కడ ఆల్రెడీ కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా x ఇచ్చారు, ఇది x. ఇది ఎంత అవుతుంది ఇప్పుడు? కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ 1 is equals to 1. సో ఇక్కడ నుంచి ఇది కావాలి మనకి. కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా విల్ బికమ్ 1/x అవుతుంది. సో కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1/x. రైట్, ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ థీటా ఈజ్ acute angle, థీటా ఇంక్రీజెస్ యాజ్ ద కాస్ వాల్యూ ఇంక్రీజెస్. కాస్ వాల్యూ ఏమవుతుంది? సో మీకు కాస్ 0 వచ్చేసరికి 1 అండ్ కాస్ 90 వచ్చేసరికి 0. సో అంటే థీటా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే కాస్ వాల్యూ ఏమైంది? 1 నుంచి 0కి డిక్రీజ్ అయింది, కాబట్టి ఇట్ డిక్రీజెస్. 2 tan 30 by 1 plus tan square 30. సో 2 into tan 30 అంటే 1/√3 by డినామినేటర్లో 1 plus tan square 30, 1 plus 1/√3 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 2/√3 by 1 plus ఇది ఎంత వస్తుంది? ఇది చూడండి, 1 plus 1/3. ఓవరాల్గా 2/√3 by ఇది 1 plus 1/3 అంటే 4/3. 1 plus 1/3 అంటే. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2/√3 ఇంటూ 3/4. ఈ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ ఇట్లా పక్కకు రాసుకుంటే ఇట్లా ఇలా అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే, సో 2 1s are 2 2s are. సో ఇక్కడ ఈ 3ని √3 ఇంటూ √3 రాసుకోండి న్యూమరేటర్లో. √3 ఇంటూ √3 బై ఇక్కడ √3 ఇక్కడ ఇంటూ 2. సో ఈ √3 క్యాన్సిల్. సో ఓవరాల్గా మనకి √3/2. సో √3/2 అంటే దేనికి ఈక్వల్? sin 60కి ఈక్వల్. అంతేనా? సో మీరు ఇక్కడ ఆప్షన్స్ని కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. మనకు వచ్చిన ఆన్సర్ √3/2 ఉంది. సో దీంట్లో ఏ ట్రిగనామెట్రిక్ రేషియో యొక్క వాల్యూ √3/2కి ఈక్వల్ అవుతుంది? ఓకేనా? sin 60 √3/2 అవుతుంది. 1 plus tan square a by 1 plus cot square a. సో మీకు న్యూమరేటర్లో 1 plus tan square a అంటే secant square a. అంతేనా? ఐడెంటిటీ డైరెక్ట్. 1 plus cot square a అంటే cosecant square a. రైట్? సో దీన్ని సింప్లిఫై చేయండి. ఎట్లా చేస్తాం? 1/secant square a అంటే 1/cos, secant square a అంటే 1/cos square a, cosecant square a అంటే 1/sin square a. సో ఇప్పుడు దీన్ని ఇలా రాసుకోండి. sin square a పైకి పంపించండి బై ద cos square a. ఇది ఎంత వస్తుంది? tan square a వచ్చేస్తుంది. ద ఫైనల్ ఆన్సర్ ఈస్ ద tan square a. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ tan square a, ఆప్షన్ డి. ఓకేనా నాన్న? క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. cot theta is undefined. సో cot theta ఎప్పుడు అన్డిఫైన్ అవుతుంది? థీటా ఎంత అయితే cot theta అన్డిఫైన్ అవుతుంది. సో మీకు tan 0, సో tan 0 వచ్చేసరికి 0 అవుతుంది. సో అదే cot 0 అంటే 1/0 అంటే ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి సో ద cot 0 ఈజ్ అన్డిఫైన్డ్. sin theta ఈజ్ ఈక్వల్స్ టు a/b. సో మీరు ట్రయాంగిల్లో sin theta అంటే ఏంటి? ఇది థీటా తీసుకున్నారనుకోండమ్మా. సో ఆపోజిట్ a, హైపాటన్యూస్ b అన్నమాట. సో ఇప్పుడు
ఇది ట్రయాంగిల్లో ఇది ఎట్లా ఫైండ్ చేస్తారు చూడండి, ఈ బీసీ వాల్యూ ఎట్లా ఫైండ్ చేస్తాం. సో ద ఏసీ హోల్ స్క్వేర్ హైపాటన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు, లేదంటే డైరెక్ట్ రాసుకోండి ఇక్కడ, ద హైపాటన్యూస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బీసీ హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఇక్కడ నుంచి ద బీసీ హోల్ స్క్వేర్ ఎట్లా ఫైండ్ చేస్తాం, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇప్పుడు బీసీ ఎంత వస్తుంది చూడండి, రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఇప్పుడు మనకు కావాల్సింది tan theta. tan theta అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇది ఎంత వచ్చింది ఇప్పుడు, రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ నుంచి tan theta అంటే ఆపోజిట్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకేనా. సో ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకేనా, డన్. సో ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా ప్లస్ కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో ఇక్కడ మీరు ఆప్షన్ చెక్ చేయాలి. ఈ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 1 కాదు, ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు -1, ఈ రెండు అబౌవ్. బట్ ఈ రెండిట్లో పాసిబిలిటీ ఉంది. సో ఈ రెండింటి చెక్ చేయండి. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటిది, ఎల్హెచ్ఎస్ తీసుకోండి, సైన్ థీటా ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ చేయండి. ఇది ఎంత వస్తుంది అన్న, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ సైన్ థీటా కాస్ థీటా, అంతేనా. సో ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా చేయండి, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. మీకు ఆల్రెడీ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే వై ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 1 ప్లస్ 2 ఇంటూ దీని మొత్తం ప్లేస్లో వై రాసుకోవచ్చు, 1 ప్లస్ 2y అంటే ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 2y. ఈ స్టేట్మెంట్కి ఈక్వల్ అవుతుంది. అంటే మీరు ప్రతి ఆప్షన్ని చెక్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు కావాలంటే ఈ ఏని బిని కూడా చెక్ చేయండి, ఎందుకంటే మీకు డైరెక్ట్ ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సో 1 వచ్చే ఛాన్స్ లేదు. సో అందుకనేసి ఆ రెండింటిని మల్టిప్లై చేస్తాం, 1 కానీ -1 కానీ రాదు. ఓకేనా. ఇఫ్ థీటా ఇస్ acute దెన్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఇంటూ టాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఇంటూ సీకెంట్ థీటా. సో మీరు ఏం చేయండి అంటే సైన్ థీటా రాసుకోండి ఇంటూ ఈ కొసికెంట్ థీటా ఉంది కదా, దీన్ని 1 బై సైన్ థీటా రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కాస్ థీటా రాసుకోండి ఇంటూ నెక్స్ట్ ఇక్కడ సీకెంట్ థీటా ఉంది కదా, దీన్ని 1 బై కాస్ థీటా రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టాన్ థీటా ఉంది అలానే ఉంచేసి ఈ కాట్ థీటాని 1 బై టాన్ థీటా రాసుకోండి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఓవరాల్గా సైన్ థీటా సైన్ థీటా, కాస్ థీటా కాస్ థీటా, టాన్ థీటా టాన్ థీటా అన్ని క్యాన్సిల్ అయిపోయి విచ్ విల్ బికమ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది ఇది ఓవరాల్గా. ఓకేనా, రైట్. సింపుల్ క్వశ్చన్స్ ఇది చూడండి, కాస్ థీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. సో మీకు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అంటే మీనింగ్ ఏంటిది, కాస్ థీటా బై, సో 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అంటే సీకెంట్ స్క్వేర్ థీటా, స్క్వేర్ రూట్ ఆఫ్ ద సీకెంట్ స్క్వేర్ థీటా, అంతేనా. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. అక్కడ నుంచి సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, కాస్ థీటా బై ద సీకెంట్ థీటా. సో దీన్ని ఎట్లా రాసుకుంటాం ఇప్పుడు, కాస్ థీటా బై ఈ సీకెంట్ థీటాని 1 బై కాస్ థీటా రాసుకోండి. ఈ కాస్ థీటా పైకి వెళ్తే కాస్ థీటా ఇంటూ కాస్ థీటా ద కాస్ స్క్వేర్ థీటా అవుతుంది, కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా, రైట్. సో ఇఫ్ ABC is an isosceles triangle, so then angle B is equals to 90, then tan square A minus cot square C. సో ఇప్పుడు ABC ట్రయాంగిల్ తీసుకోండి, దీంట్లో B అన్నది రైట్ యాంగిల్ అంట. దీంట్లో tan A ఫైండ్ చేయండి. tan A కి ఫార్ములా ఏంటి, tan A is equals to A అంటే ఇది, సో ఆపోజిట్ BC బై అడ్జసెంట్ AB అట్లనే. సో కాట్ C అంటే ఏమొస్తుంది, కాట్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ అంటే BC, కాట్కి అంటే Cకి ఇది అడ్జసెంట్ బై ఆపోజిట్ AB. సో ఇప్పుడు ఈ రెండింటిని తీసేసారనుకోండి, tan A cot C రెండు సేమ్ ఉన్నాయి, సో ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే స్క్వేర్ చేసి 0 వచ్చేస్తుంది, అంతేనా. సో ఈ BC బై AB మైనస్ BC బై AB స్క్వేర్ చేసినా కూడా 0 వస్తుంది అని. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ ఇక్కడ నుంచి. సో మీకు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏం చెప్పా, సో ఎప్పుడైనా పర్సన్ సమ్ హైట్ లో ఉండి ఇప్పుడు ఇట్లా కింద ఉన్న ఆబ్జెక్ట్ ని చూసాడు అనుకోండి, ఇది లైన్ ఆఫ్ సైట్ అవుతుంది అండ్ ఇది హారిజాంటల్ అవుతుంది.
ఈ హారిజాంటల్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ని మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. సో అదే డెఫినేషన్ రాశాను ఇక్కడ. ఓకేనా? సో అదే విధంగా when the sun's altitude is 60 degrees, the ratio of the length of the shadow of the vertical tower to its height is 1:3. So tan 60 is √3. ఇది కరెక్టే. ఓకేనా? సో అండ్ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, టవర్ హైట్ ఏమో ఎంత, when the ratio of the shadow of the tower, సన్స్ ఆల్టిట్యూడ్ ఇచ్చారు. ఓకే, డన్. ఇది 60 degrees ఇచ్చారు ఈ యాంగిల్. ఇంకేం ఇచ్చారు, ద రేషియో ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద వర్టికల్ టవర్, ఇది హెచ్ తీసుకోండి. అండ్ దీని యొక్క లెంత్ వచ్చేసరికి ఇది ఎంత, సమ్ ఎక్స్ తీసుకోండి. మనకి tan 60 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ హెచ్ బై ఎక్స్. ఇక tan 60 అంటే √3 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై ఎక్స్. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క రేషియో వాళ్ళు ఏమన్నారంటే, సో ద రేషియో ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద షాడో అంటే ఎక్స్, అండ్ టు ఇట్స్ హైట్ అంటే హెచ్. సో ఎక్స్ బై హెచ్ ఏమవుతుంది, 1/√3 అవుతుంది. సో కాబట్టి 1/√3 అంటే, సో వాళ్ళు అదే ఇచ్చారు. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఈజీ క్వశ్చన్స్ నాన్న, మీరే నాతో పాటు డ్రా చేయండి ఈ డయాగ్రామ్స్. సార్ 100 సెంచరీ కొట్టారు. ఎస్ నాన్న, అయిపోయింది. ఇంకొక 10 minutes to 15 minutes లో క్లోజ్ చేసేద్దాం. సో ఎందుకంటే ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ 1 mark. లేడర్ యొక్క లెంత్ 10 meters అండ్ దెన్ విచ్ టచెస్ ద వాల్ ఆఫ్ హైట్ ఎట్ ఏ 5 meters. వాల్ యొక్క హైట్ 5 meters నాన్న. సో దీనికి లేడర్ ఇట్లా టచ్ అవుతుంది. ఇది ఎంత, లేడర్ హైట్ 10 meters. సో దీని డయాగ్రామ్ ఇలా ఉంటుంది, ఏబిసి. లేడర్ హైట్ ఏమో 10 అండ్ టవర్ హైట్ ఏమో 5 meters. డయాగ్రామ్ ఒకటి డ్రా చేయాలంతే. ఇన్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ప్రాబ్లమ్స్, యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ టేకెన్ విత్ రెస్పెక్ట్ టు లైన్ ఆఫ్ సైట్. ఫాల్స్. లైన్ ఆఫ్ సైట్ కి హారిజాంటల్ కి మధ్యలో ఉన్నది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కానీ అవుతుంది. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద పోల్ ఆఫ్ 30 meters ఎట్ ఏ పాయింట్, ఇది 30 meters. ఓకేనా? సో ఇది 30√3 నా, ఇది 30√3. ఓకేనా? మీటర్స్ అవే ఈ 60 degrees. సో ఇది 30√3 degrees తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఈ యాంగిల్ 60 degrees అన్నారు. సో ఈ యాంగిల్ ఎంత అవ్వాలి బేసిక్గా, ద tan theta, ఈ యాంగిల్ తీసుకుంటే ద tan theta ఈజ్ ఈక్వల్స్ టు 30/30√3. అంతేనా? సో ఇప్పుడు ఈ 30 క్యాన్సిల్ అయితే ద tan theta ఈజ్ ఈక్వల్స్ టు 1/√3. సో theta వాల్యూ ఎంత అవ్వాలి, 30 degrees అవ్వాలి. బట్ క్వశ్చన్లో ఎంత ఇచ్చారు, 60 degrees అని ఇచ్చారు, 60. కాబట్టి దిస్ ఈజ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్. సో కోరేష్ అబ్జర్వ్డ్ ఏ ఫ్లవర్ పాట్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ద బాల్కనీ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ నుంచి ఇక్కడ నిల్చున్నాడు కోరేష్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఫ్లవర్ పాట్ అబ్జర్వ్ చేశాడు అనమాట. సో విచ్ ఈస్ p meters ఫ్రమ్ ద హైట్ ఆఫ్ ద ఫ్లోర్ ఈస్ p meters. సో ఇది వచ్చేసరికి, సో ద హైట్ ఆఫ్ ద ఫ్లోర్ ఈస్ p meters. డ్రా ద డయాగ్రామ్. సో ఇక్కడ నుంచి ఇది అబ్జర్వ్ చేస్తున్నాడు, ఇంతే, ఇదే డయాగ్రామ్. ఇక ఏబిసి. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇది టీటా అవుతుంది. సో ఇది టీటా అయితే, సో ఇప్పుడు ఇది టీటా అవుతుంది. దట్స్ ఇట్. ఓకేనా నాన్న? క్లియర్, ఈజీ క్వశ్చన్. లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి, సో ద లైన్ విచ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద ఐస్. పర్సన్ ఇక్కడ ఉండి ఇక్కడున్న ఆబ్జెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఇది లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. లేదు, పర్సన్ ఇక్కడ ఉండి ఇక్కడున్న ఆబ్జెక్ట్ అబ్జర్వ్ చేశాడు అనుకోండి, ఇప్పుడు ఇది లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. సో పర్సన్ ఐస్ నుంచి అబ్జర్వేషన్ పాయింట్ కి ఒక లైన్ ని డ్రా చేస్తే అదే లైన్ ఆఫ్ సైట్ అనమాట. ఓకేనా? క్లియర్. నెక్స్ట్. క్రియేట్ ఏ జామెట్రికల్ డిజైన్ ఇన్వాల్వింగ్ 2 tangents drawn to the external point of the circle. సో 2 tangents ఎక్స్టర్నల్ పాయింట్ కి అవి ఈక్వల్ ఉంటాయి. ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాం. సో ఇది ఒక టాంజెంట్ అండ్ ఇది ఒక టాంజెంట్. ఈ 2 tangents ఈక్వల్ ఉంటాయి. ఇది ఏ, ఇది బి తీసుకుంటే ద PA ఈజ్ ఈక్వల్స్ టు PB. ఓకేనా? సో ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ O. Draw a circle and 2 parallel lines given such that one is tangent, other is secant. సో ఇక్కడ చూడండి, ఇది సర్కిల్ తీసుకోండి. సో ఒక లైన్ తీసుకోండి ఫస్ట్, ఇది AB తీసుకుంటే, అండ్ దీనికి ప్యారలల్ గా ఒక టాంజెంట్ డ్రా చేయండి. ఇది ఒక టాంజెంట్, ఇది PQ తీసుకున్నారు అనుకోండి, అండ్ ఇంకొకటి సీకెంట్ తీసుకోండి. సో ఇది సీకెంట్ అంటే 2 places లో టచ్ అవ్వాలి. టాంజెంట్ అంటే ఒకటే ప్లేస్ లో టచ్ అవ్వాలి. ఓకేనా? డన్. సో
generate a design showing tangents drawn at the ends of the diameter of the circle are parallel. So ends of the diameter, ఇక్కడ ఒక tangent తీసుకోండి, ఇక్కడ ఒక tangent తీసుకోండి అండ్ ఇక్కడ ఒక tangent తీసుకోండి. ఈ 2 tangents ఒకదానికొకటి parallel అన్నమాట. ఓకేనా? రైట్. Draw a rough sketch of the tangent of a circle passing through the end of its radius. సో సేమ్ మళ్ళీ ఇది సర్కిల్ తీసుకుంటే, సో ఇక్కడ పాసింగ్ త్రూ ఎండ్ ఆఫ్ ఇట్స్ రేడియస్ అంటే ఇది అనమాట, ఇది రేడియస్ ఇట్లా పాస్ అవుతుంది, ఇది టాంజెంట్. సో ఇది ఓ తీసుకున్నారనుకోండి, ఇది ఏ అండ్ ఇది బి. సో నేమ్స్ పెట్టేసేయండి అమ్మ, ప్రీవియస్ క్వశ్చన్లో కూడా. సో ఇది నేమ్స్ పెట్టండి, ఇది ఏబి, ఇది సిడి తీసుకుంటే అండ్ ఇది ఓ తీసుకోండి. ఇక్కడ ఏబి అన్నది ఇట్ ఈస్ ప్యారలల్ టు సిడి ఉంటుంది. ఓకేనా? డన్. నెక్స్ట్ ఇది అయిపోయింది. సో డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ద సర్కిల్. ఫస్ట్ సర్కిల్ తీసుకోండి. సర్కమ్స్క్రైబింగ్ అంటే ఇట్లా బయట ఇట్లా ఇలా. ఓకేనా? సో ఇది ప్యారలలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ద సర్కిల్, ఏబిసిడి అండ్ సెంటర్ వచ్చేసరికి ఓ. సో కావాలంటే ఈ టచింగ్ పాయింట్స్ కూడా నేమ్స్ పెట్టేసేయండి, ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్, ఇది ఎస్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ డ్రా ఏ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్. సో క్వాడ్రిలేటరల్ తీసుకోండి ఫస్ట్, ఏదైనా ఒక రఫ్ క్వాడ్రిలేటరల్ మీ ఇష్టం, ఏదైనా ఇట్లా, ఇది క్వాడ్రిలేటరల్. సో ఇప్పుడు దీని లోపల సర్కిల్ డ్రా చేయాలి. సో దీని లోపల సర్కిల్ ఇది. సో ఇక్కడ సేమ్ మళ్ళీ ఏబిసిడి అండ్ పాయింట్స్ వచ్చేసరికి ఈ పాయింట్ పి, ఈ పాయింట్ క్యూ, ఈ పాయింట్ ఆర్, ఈ పాయింట్ ఎస్ తీసుకోండి. ఓకేనా? డన్. సో హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్? So circle can have infinitely many, infinite, okay? So infinitely many, inni tangents and untai. Next, so a circle can have dash parallel tangents at most. So parallel tangents matram 2 ne untai. Ikkada oka tangent తీసుకుంటే దానికి parallel ఇంకొకటే డ్రా చేయగలుగుతాం. ఓకేనా? సో కాబట్టి ఓన్లీ parallel 2. ఓకేనా? నెక్స్ట్, so the common point of a tangent to the circle and the circle is called, ఇక్కడ చూడండి. సో సర్కిల్ కి కామన్ పాయింట్, ఇక్కడ the common point of a tangent to a circle and the circle is called point of contact అంట దీన్ని. This is called the point of contact. A tangent to a circle intersects that circle at only one point. At one point only. Tangent అనేది ఒకటే చోట టచ్ అవుతున్నారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 104 ఈస్ ట్రూ సార్. క్వశ్చన్ 104 ఎక్కడన్నా 104 లో ఏం చేసాం? 104 నో, ఇది ఓన్లీ లైన్ ఆఫ్ సైట్ ద్వారా అని చెప్పారు. సో లైన్ ఆఫ్ సైట్ అండ్ హారిజాంటల్ కి మధ్యలో ఉండాలి, ఆ రెండింటికి రిఫరెన్స్ తీసుకోవాలి. కాబట్టి అది ఫాల్స్ స్టేట్మెంట్. ఓన్లీ లైన్ ఆఫ్ సైట్ కాదు, లైన్ ఆఫ్ సైట్ ప్లస్ హారిజాంటల్ మధ్యలో ఉన్న యాంగిల్ ని మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కానీ తీసుకుంటాం. వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ విత్ రేడియస్ ఆర్ అండ్ స్లాంట్ హైట్ ఎల్? సో కోన్ కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఎల్ అవుతుంది. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ద వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్, వాల్యూమ్ అంటే రైట్ సర్క్యులర్ సిలిండర్ ది పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకేనా? సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్, క్యూబ్ యొక్క వాల్యూమ్ అంటే ఏ క్యూబ్, దాని ఫార్ములా ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 125. ఇక్కడ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 హోల్ క్యూబ్. సో ఇక్కడ నుంచి ద ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్ రాయొచ్చు. 5 సెంటీమీటర్స్. ఓకేనా మ్యామ్? రైట్. సో స్టేట్మెంట్ 1, ఇఫ్ ద రేడియా ఆఫ్ ద 2 స్పియర్స్ ఈస్ 2:3, సర్ఫేస్ ఏరియాస్ ఆర్ ఇన్ ద రేషియో 4:9. సో స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏం రాస్తారు? 4πr² రాస్తే 4π క్యాన్సిల్ అవుతుంది. సో r² అంటే 2² 4 అవుతుంది, 3² 9. ఎస్, దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. నెక్స్ట్, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈస్ 2/3 πr³. సో కాదు, ఇది ఫాల్స్. 4/3 πr³ నాన్న వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. సో 1 ట్రూ 2 ఫాల్స్. బి. నెక్స్ట్, సో మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఆఫ్ ద సిలిండర్ ఆఫ్ వాల్యూమ్, ఇక్కడ చూడండి. సో మీకు సిలిండర్ సేమ్ బేస్ అండ్ సేమ్ హైట్ ఉంటే, సో సిలిండర్ వాల్యూమ్ ఏమో πr² హెచ్ అండ్ కోన్ వాల్యూమ్ ఏమో
1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 1/3 టైమ్స్ కోన్ 1/3 టైమ్స్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఉంటుంది. పై ఆర్ స్క్వేర్ హెచ్ ప్లేస్లో 1/3 టైమ్స్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. కాబట్టి ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫ్రమ్ ఏ సిలిండర్ ఆఫ్ ద వాల్యూమ్ 120 సెంటీమీటర్ క్యూబ్ ఈస్ 40 సెంటీమీటర్స్ క్యూబ్. సిలిండర్ది 120 అయితే కోన్ ఎంత అవుతుంది ఇప్పుడు 1/3 ఇంటూ 120 40 అవుతుంది. సో ఇది కూడా కరెక్టే. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, కరెక్ట్. ఓకేనా, రైట్. ఈజీ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్. డైరెక్ట్ లాస్ట్ ఇక ప్రాబబిలిటీ బేస్డ్ క్వశ్చన్ చూడండి. P of E plus P of not E is equals to, so the probability of getting the event and probability of not occurring the event is equals to 1. Next, so P of E is equals to 0.05 అయితే P of not E, P of E plus P of not E is equals to 1. ఇక్కడ నుంచి P of E is equals to P of E ఎంత ఇచ్చారు క్వశ్చన్లో 0.05 ఇచ్చారు. అండ్ P of not E ఫైండ్ చేయాలి, is equals to 1. సో ఇక్కడ నుంచి P of not E is equals to 1 minus 0.05. సో ఇది ఎంత అవుతుంది 0.95. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 0.95. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ కెనాట్ బి ఈక్వల్స్ టు 1.5. ఎందుకంటే ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 0 నుంచి 1 మధ్యలో లై అయి ఉండాలి, 1 కంటే ఎక్కువ ఉండకూడదు. 1.5 అనేది 1 కంటే ఎక్కువ నాన్న. 1 card is drawn from the 52. సో ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ అన్ ఏస్. ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మొత్తం టోటల్ 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి అంతేనా. 4/52 ఇది. ఇదెంత నాట్ యాన్ ఏస్. నాట్ యాన్ ఏస్ అంటే 1 minus 4/52 అంతేనా. ఏస్ ఏమో 4/52 అంటే ఎంత వస్తుంది, ఇది 1/13 వస్తుంది. సో ఈ దీని వాల్యూ ఎంత వస్తుంది 1 minus 1/13. సో 1 minus 1/13 అంటే 12/13. ఓకేనా, క్లియర్? షూర్. Sum of the probabilities of all elementary events of the experiments is equals to 1. అన్ని పాసిబిలిటీస్ ప్రాబబిలిటీ 1కి ఈక్వల్ ఉంటుంది. Probability of getting at least one tail when 2 coins are tossed. 2 coins టాస్ చేసామనుకోండి, 2 హెడ్ అవ్వచ్చు, లేదంటే ఒకటి హెడ్ ఇంకోటి టైల్ అవ్వచ్చు, ఇంకోటి టైల్ హెడ్ అవ్వచ్చు, లేదంటే టైల్ అవ్వచ్చు అంతేనా. సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎట్లీస్ట్ వన్ టైల్. సో ఇక్కడ ఒక టైల్ పాసిబిలిటీ ఉంది, ఇక్కడ ఒక టైల్ పాసిబిలిటీ ఉంది. ఎట్లీస్ట్ 1 అంటే మోర్ దాన్ 1 కూడా కావచ్చు. కాబట్టి టోటల్ 3/4. టోటల్ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, ఎట్లీస్ట్ 1 టైల్ అంటే 3/4. If a letter is randomly selected from the word mobile, probability that it is a consonant. M is a consonant, B is a consonant, L is the consonant. So kabatti total 3/6. 3/6 ante 1/2. Option B. Probability of getting less than 4. Less than 4 ante 1, 2, 3. 3 possibilities. So kabatti 3/6. 1/2. Option A. Probability of drawing a red king from the deck. Red king అంటే ఎన్ని ఉంటాయి నాన్న, 2 ఉంటాయి. సో డైమండ్స్ లో ఒకటి, హార్ట్స్ లో ఒకటి. సో 2/52 అంటే 1/26. సో 1/26. నెక్స్ట్, సో బ్యాగ్ హ్యాస్ 3 green, 4 blue, 2 orange. ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ డ్రాన్ ఈజ్ నాట్ గ్రీన్ అన్నారు, జాగ్రత్త చూడండి. సో మొత్తం ఫస్ట్ ఎన్ని 3 + 4 7, 7 + 2 9. సో 9 లో the probability of getting green is equals to 3/9. Probability of getting green is 3/9 అంటే 1/3. Now probability of not getting green అంటే ఏంటి, 1 minus 1/3. సో 1 minus 1/3 అంటే సో ఎంత వస్తుంది 2/3. సో ద ప్రాబబిలిటీ ఈస్ 2/3. నాట్ గ్రీన్ అన్నారు. ఓకేనా. నెక్స్ట్, probability of a number chosen at random from the 2-digit numbers is a multiple of 3. సో మల్టిపుల్ ఆఫ్ 3 2-digit నెంబర్స్ ఏమవుతాయి 12, 15, 18, సో అప్ టు 99 వరకు. ఓకేనా. సో ఫస్ట్ ఈ నెంబర్స్ అన్ని ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయండి మీరు. సో ఈ నెంబర్స్ అన్ని ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసి, సో ద ప్రాబబిలిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సో మొత్తం 2-digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అసలు, ఓకేనా. 99, 10 నుంచి 99 వరకు. సో అండ్ 3తో మల్టిప్లై అయ్యి ఎన్ని ఉన్నాయి
సో అవి కౌంట్ చేసి సో ఇది జస్ట్ డూ దిస్ ఆన్సర్. ఓకేనా, ఇది హోంవర్క్ ఇస్తున్నాను ఎందుకంటే ఇది మీరు క్యాల్కులేట్ చేయండి, ఆల్రెడీ మీకు తెలిసిన కాన్సెప్ట్. ఓకేనా, ప్రాబిలిటీ ఆఫ్ ఎ నెంబర్ చూజన్ దట్ ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3, ఇది ఆల్రెడీ ఇప్పుడు చేసేసి. ప్రాబిలిటీ ఆఫ్ ఎ డై రూల్డ్ రిజల్ట్స్ ఇన్ ఏ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏమొస్తుంది మనకు దీంట్లో, సో 2, 3, 5 ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5 అంటే టోటల్ 3/6 అంతేనా. సో విచ్ ఈస్ 1/2. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్, if a number is drawn from the random, so then the factor of 6. So factor of 6 అంటే ఏంటి దీంట్లో, సో 2, 4 2, 1, 2, 6 అంతేనా. 1, 2, 6 అంటే 3/6. 3/6 అంటే 1/2 అంతేనా, రైట్. సో 3 coins are tossed at the same time, probability of getting not head. సో నాట్ హెడ్ అంటే అన్ని కంప్లీట్ గా టైల్స్ రావాలి, అన్ని కంప్లీట్ గా టైల్స్ ఒక్కసారి వస్తాయి కాబట్టి 1/8. ఓకేనా, దట్స్ ఇట్. సో ఇవన్నీ కూడా మీకు 1 మార్క్ క్వశ్చన్స్, ఇప్పటి వరకు డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా సో ది సింపుల్ 1 మార్క్ క్వశ్చన్స్. సో ఇప్పటికి మనం 2 మార్క్స్ సెషన్ కంప్లీట్ అయిపోయింది, 4 మార్క్స్ సెషన్ కంప్లీట్ అయిపోయింది, అండ్ 1 మార్క్ సెషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక మనకు మిగిలింది ఈ రోజు ఓన్లీ ద 8 మార్క్ సెషన్ ఈ రోజు. సో విల్ కండక్ట్ ద 8 మార్క్ సెషన్ యాజ్ వెల్. సో ఈ 8 మార్క్ సెషన్ కూడా అటెండ్ అవ్వండి. సో ఇక మీకు కంప్లీట్ అంటే ఇక్కడేమో 16 మార్క్స్, ఇక్కడేమో 32 మార్క్స్, అండ్ దెన్ ఇక్కడేమో 12 మార్క్స్. ఓకేనా, సో టోటల్ ఇప్పటివరకు మనం ఎంత కవర్ చేసాం, సో 60 మార్క్స్ కవర్ చేసాం. సో నెక్స్ట్ ఓన్లీ 40 మార్క్స్ మిగిలింది మనకు పోర్షన్లో. సో ఈ 40 మార్క్స్ని మనం ఈ రోజు సెషన్లో కంప్లీట్ చేసేద్దాం. సో డెఫినెట్గా మళ్ళీ 40 మార్క్స్ సెషన్కి అటెండ్ అవ్వను. సో ఒకసారి ఈ నోట్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, జస్ట్ గో త్రూ ద నోట్స్. ఈ నోట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ యాడ్ అయి ఉంది, ఈ గైస్ కెన్ చెక్ ఇట్ అవుట్ నౌ. ఓకేనా, సో ఇది తీసేస్తాను ఈ స్లైడ్స్ మీకు, రైట్. సో రైట్ కదా. సో ఇక్కడతోని మనకి 1 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో విల్ మీట్ టుడే. ఈ రోజు మనకి ఇంకొక 2 సెషన్స్ ఉంటాయి. సో ఒకటి గెస్ పేపర్ సెషన్ అండ్ మోడల్ పేపర్స్, ఇంకొకటి వచ్చేసరికి 8 మార్క్స్ సెషన్. ఓకేనా, సో ఇంకోటి మహా మారథాన్ కంప్లీట్ రివిజన్ ఒక సెషన్ పెట్టుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అగైన్ జాయిన్ ద 8 మార్క్ క్వశ్చన్ లైవ్. ఓకే, సో బాయ్, ఆల్ ది వెరీ బెస్ట్. సో బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా ఉండండి. బాయ్.